దేవుని చేత ప్రేమించబడుట, ఆ ప్రేమించే దేవునిని ప్రేమించుట. ఒక పాపి దేవుని చేత ప్రేమించబడుట, ఆ పాపి దేవుని ప్రేమను ఆస్వాదించి స్వీకరించి తిరిగి కృతజ్ఞతతో పాపినైన తనను ప్రేమించి పాపము నుంచి విడిపించుట కొరకు తన ప్రాణముని పణముగా పెట్టిన ఆ దేవునిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించుట. అది మన సబ్జెక్ట్. కొంతకాలంగా ఆ సబ్జెక్టులో ముందుకు వెళుతూ దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే దూతలతో కబురు పంపి ఊరుకోలేదు, లేదా సృష్టిని మన కళ్ళ ముందు పెట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఊరుకోలేదు. ఆయన స్వయంగా మనకు ప్రత్యక్షమై భూమి మీదకి వచ్చి ప్రేమను తన మాటల ద్వారా రుజువు చేశాడు, తన నడవడిక ద్వారా రుజువు చేశారు, తన ప్రవర్తన ద్వారా రుజువు చేశారు. తాను కష్టాల్లో నష్టాల్లో ఉన్న ప్రజలందరికీ చేయి చాపి అందించిన, వారి జీవితములను మార్చిన, దుఃఖముతో శోకముతో నిండిపోయిన వారి కుటుంబాల్లోనికి ఆనందమనే వెలుగును నింపిన ఆ క్రియలన్నీ కూడా రుజువు. ఆయన లోకమును ప్రేమిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రేమలో షరతులు లేవు. ఆయన ప్రేమలో ఏమాత్రము కూడా మర్మము లేదు. ఆయన ప్రేమలో ఆ ప్రేమ పొందుటకు ఆశపడిన వారు ఏదో వెచ్చించాలి, ఏదో ఖర్చు పెట్టాలి, ఏదో ఇవ్వాలి దేవునికి అనే ఆలోచన, వ్యాపారపు సరళి అసలే లేదు. కనుక దేవుని చేత ప్రేమించబడిన పాపులమైన మనము కనురెప్పపాటులో విశ్వాసముంచుట ద్వారా దేవుని యొక్క అమూల్యమైన కృపచేత పవిత్రపరచబడిన మనము, తండ్రి చేత దేవుని చేత పిల్లలుగా అంగీకరించబడినటువంటి మనము, మరణము లేని జీవితం దేవుడు మనకు ఇచ్చినట్టుగా వాగ్దానం చేయగా ఆ వాగ్దానాన్ని నిత్య జీవితం పొందుకున్నానని నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోతున్న మనమేం చేయాలి? రక్షింపబడిన మనమేం చేయాలి? దేవుని ప్రేమను రోజు రుచి చూస్తున్న మనమేం చేయాలి? దేవుని ప్రేమ లోతులను పరిశీలిస్తూ ఆ లోతుల్లోకి వెళ్ళినా ఇంకా లోతుగా ఉన్న ప్రేమ యొక్క తాత్పర్యాన్ని, మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ రోజు ఆయా స్థాయిల్లో దేవుని ప్రేమను ఏదో ఒక రూపంలో అనుభవిస్తూ ఆస్వాదిస్తున్న మనము మన వంతుగా ఏం చేయాలి? లేఖనం చెప్తా ఉంది, మనం కూడా దేవునిని ప్రేమించాలి. మనం కూడా దేవునిని ప్రేమించాలి. దండం పెట్టడం ప్రేమించటంలో ఒక చిన్న భాగం అయి ఉండొచ్చు. కానీ ఆ నమస్కారం గుండెల్లోంచి రావాలి, హృదయంలోంచి రావాలి, అంతరాత్మలోంచి రావాలి. లేకపోతే లోకరీతిగా ఎవరైనా దండాలు బాబు అని ఎవరితోనే చెప్తుంటే వేరే వాళ్ళు అంటారు, ఏం కాదు దొంగ నమస్కారం చేస్తున్నాడు, ఆయన అలా వెళ్ళగానే చూడు వెక్కిరిస్తాడు వెనకాల అని చెప్తుంటాను చూసారా? మనిషి ఎదురుగా వస్తే దండాలు బాబు అని ముఖం మీద ఎంతో ఆప్యాయత కురిపిస్తూ, గౌరవం కురిపిస్తూ దండాలు పెడతారు. ఆ వ్యక్తి అలా మలుపు తిరగగానే ఈ దండం పెట్టిన వాళ్ళే చేతులు విదిలించుకుని మూతి తిప్పుకుంటూ నాలిక బయటపెట్టి వెక్కిరిస్తారు. చూసిన ఇరుగు పొరుగు అంత దొంగ నమస్కారం అన్నట్టు లోకములో ఉన్న వ్యక్తులు పని చేయుట కొరకు, పని చేయించుకోవటం కోసం అలాంటి మోసపూరితమైనటువంటి నమస్కారాలు చేస్తారేమో కానీ సత్యదేవుడు, నిజదేవుడు, పరిశుద్ధుడు, కల్మషం లేని ప్రేమతో తన ప్రాణాన్ని బలంగా పెట్టినటువంటి ఆ దేవునికి మనం చేస్తే మనస్ఫూర్తిగా నమస్కారం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. మనసు ఒక చోట, మాట ఒక చోట, నమస్కారం ఒక చోట అస్సలు ఉండటానికి వీల్లేదు. కనుక ఆ తాత్పర్యాన్ని మనము అభ్యాసంగా తెచ్చుకుంటున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. దేవుని ముందు నేను నటించకూడదు, దేవుని ముందు నేను నటించలేను. నా నాటకాలన్నీ తెలిసిపోతాయి, నేను వేసే వేషాలన్నీ ఆయనకు తెలిసిపోతాయి.
అంత ఓపెన్గా మనం ఉండగలగాలి. అమ్మ ముందు నటించగలం, నమ్మేస్తుంది అమ్మ. నాన్న ముందు నటించగలం, నమ్మేస్తాడు నాన్న. యజమాని ముందు నటించగలం, నమ్మేస్తాడు యజమాని. కానీ ఈ సృష్టికర్త భగవంతుని ముందు ఏమి నాటకాలు ఆడగలం, ఏ మాటలతో మెప్పించి మరొకలా బ్రతకగలం? ఆయనకి తెలియందంటూ ఏమీ ఉండదు. అమ్మ కడుపులో పడకముందే నీ గురించి ఆయనకు తెలుసు. స్తోత్రం కలుగునుగాక. నీవు పుట్టక ముందే ఆయనకు తెలుసు, నువ్వు పుట్టడం ఆయనకు తెలుసు. ఈరోజు వరకు ఎలా జీవించావో, ఎక్కడ జీవించావో అంతా ఆయన మనసులో రికార్డ్ అయిపోయి ఉంది. అందుకైనా సర్వజ్ఞాని. తెలియందంటూ ఏమీ లేదు, ఆయనకు కనపడిందంటూ ఏమీ లేదు, ఆయనకు వినపడిందంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన లేని చోటే లేదు భూమి మీద. స్తోత్రం కలుగునుగాక. సర్వాంతర్యామి. సో ఆ తాత్పర్యంతో మనము ఇంతగా అమ్మో దేవుని ప్రేమ ఇటువంటిదా, దేవుని ప్రేమ ఇలాంటిదా, నేను శత్రువునై ఉండగా నన్ను ప్రేమించాను, పాపినైన నన్ను ప్రేమించాను, దేవుడుంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు అని ఉంటున్న నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు, నా క్షేమం కోసం పరితాపం చెందాడు. నేను రక్షింపబడాలని ఆ మహాసృష్టికర్త యొక్క ఉగ్రత నా మీదకి రాకుండా ఆ ఉగ్రతను తన భుజం మీద వేసుకుని నన్ను ఆ ఉత్పాతము నుంచి తప్పించాడు. ఇది ప్రేమంటే అని గమనించిన మీరు, నేను, సంఘముగా, సమాజముగా, ఆయన కుటుంబముగా, ఆయన పిల్లలముగా ఖచ్చితంగా ఆయనకు మనసిచ్చి ప్రేమించాలి, మనసిచ్చి ప్రేమించాలి. స్తోత్రం కలుగునుగా. చాలా సందర్భాల్లో ప్రేమిస్తాం కానీ మనసు ఇవ్వం. కొంతమంది మనసు ఇస్తారు కానీ ప్రేమించరు. కానీ మనం మనసు ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ప్రేమను కూడా ఇవ్వాలి. దేవుడు తన ప్రేమను ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాను, లోకమా నిన్ను ఎంత ప్రేమించానో చూడు అంటూ ఇచ్చాడు ఎవరినో, పంపించాడు ఎవరినో. ఆయన చూస్తే నన్ను చూసినట్లే అన్నారు. మరి మనం కూడా యేసు నిన్ను ప్రేమిస్తున్నాను అని వ్యక్తిగతంగానో, గుంపుగానో, కుటుంబంగానో, దేవుని కుటుంబంగానో మనము సమాజం ఒక చోటకు సమావేశమవుతున్నప్పుడు మనము మాటలకే ఆ ప్రేమను పరిమితం చేసుకోకుండా కేవలము కాస్త పాట, పద్యము, హల్లెలూయా, స్తోత్రాలు అంత మట్టుకే ప్రేమను పరిమితం చేసుకోకుండా గడియ గడియకు మనం చేస్తున్న పనిలో, మనం చేస్తున్న ప్రయాణంలో, ఈవెన్ మనం పడుకునే ముందు, లేచే ముందు ఈ గడియలన్నీ కూడా మన ప్రేమను ఆయన పట్ల వ్యక్తం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. అది కరెక్ట్ ప్రేమ. అలాగ రుజువుపరచాలి. రుజువుపరచకపోతే దేవునికి తెలియదా అని కాదు, అలా రుజువుపరచుట దేవునికి మహిమ. స్తోత్రం కలుగునుగాక. అబ్రహమా నీకొక్కగానొక్క కుమారుడు, నువ్వు అతిగా ప్రేమిస్తున్న కుమారుడు, అతను నాకు బలిగా ఇచ్చేసే అన్నారు ప్రభు. ఆదికాండం తెలుసు కదా. మారు మాట్లాడలేదు, బేరం పెట్టలేదు, మరేదో ఏం చేయలేదు. ఉన్న పాటను వెళ్ళాడు, రమ్మన్న చోటకు వెళ్ళాడు, ఇమ్మన్న ఇస్సాకుని ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. కత్తి పైకెత్తాడు. వెంటనే ప్రభు మాట్లాడాడు. ఆగు, నీ కుమారుణ్ణి నీవు చంపవద్దు, ఏమీ చెయ్యొద్దు అన్నాడు. ఆశ్చర్యపోతూ అబ్రహాము నిలబడితే, నువ్వు అతిగా ప్రేమించిన ఇస్సాకును నాకు ఇవ్వటానికి వెనక్కి తీయలేదు. ఎందుకంటే దానిని బట్టి నాకేమర్థమైంది, ఇస్సాకు కన్నా నాకు సంతోషం కలగజేయాలి, నాకు లోబడుతూ, అది నీకు ప్రయారిటీ. శబాష్. స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం అలా చేసే వరకు దేవుడికి తెలియదా? ఇప్పుడే కదండి చెప్పారు. అబ్రహాం ఇస్సాకుని ఇస్తాడో ఇవ్వడో తెలియదా దేవునికి? అన్నీ తెలిసిపోతుంది అని అంటున్నారు కదా. అవును, తెలిసిపోతుంది. మరి ఇది తెలియదా? అంత యాక్షన్ ఎందుకు చేయించారు ఆయన? అంత దూరం ఎందుకు రప్పించారు ఆయన? అంటే విధేయత. ఎందుకంటే ఆ పరిచర్య, ఆ సన్నివేశాలు, సంఘటనలు కేవలం అబ్రహాముకు తెలియచేయటం కోసం మాత్రమే కాకుండా ఆ తరువాత తరాలు యుగాంతం వరకు కూడా దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే దానికి ఒకే ఒక బలమైన మొదటి చివరి రుజువు ఏంటంటే ఆయనకు లోబడాలి, ఆయన చెప్పినట్లు చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ ప్రూఫ్ దట్ వీ లవ్ హిమ్. స్తోత్రం కలుగునుగాక. అలాగున మనం కూడా మన ప్రేమను ప్రభు పట్ల మన జీవితం ద్వారా వ్యక్తం చేయాలి, మన నడవడిక ద్వారా వ్యక్తం చేయాలి, మన ప్రవర్తన ద్వారా వ్యక్తం చేయాలి.
మనం తీసుకునే నిర్ణయాల ద్వారా కూడా ఆయన ప్రేమిస్తున్నామనే సంగతి వ్యక్తం చేయాలి. ఆయనకే కాదు, ప్రజలందరికీ తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. నేనెక్కడో అడవిలో ఒంటరిగా ఉండి ఈతి బాధతో చచ్చిపోతూ ఉంటే ఆయన రహస్యంగా అడవిలోకి వచ్చి రహస్యంగా నా బాధను నివారించటానికి ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి రహస్యంగానే ఆయన అదృశ్యమై వెళ్ళిపోలేదు కదా. ఆయన లోకాన్ని ప్రేమించడానికి వచ్చాడు, లోకానికి తండ్రి ప్రేమను చూపించడానికి వచ్చాడు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నటువంటి మాటను బట్టి ఆయన ఎక్కడో అంతఃపురంలోనో లేకపోతే ఎక్కడో సమాధులలోనో అరణ్యములోనో రహస్యంగా ఒక పాతాళపు చెరసాల గదిలోనో చచ్చిపోలేదు. నో 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 ఆయన ప్రేమను ప్రయాణం చేస్తూ, ప్రకటిస్తూ, పాడుతూ, ప్రజలతో మమేకమైపోతూ చూపిస్తూనే ఉన్నాడు. చివరికి శిలువ మీద, కొండపైన శిలువ మీద అంతెత్తు వేళ్లాడాడు. ఇది నా ప్రేమని లోకమంతటికీ పబ్లిక్గా చూపించాడు. స్తోత్రం కలుగునుగాక. వీధులలో ఊరేగాడు. తీవ్రమైన హింసలో, బాధలో, వ్యధలో వెలివేయబడిన స్థితిలో వాలంటరీగా, స్వచ్ఛందంగా, సంతోషంగా ఆ బాధను స్వీకరించాడు. ఏడుస్తూ కాదు, అయ్యో నన్ను కొట్టేస్తున్నారు అన్నట్టు కాదు. అందుకని యేసు ప్రభు చెప్పిన మాట ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది సందర్భమా కాదో మనం జ్ఞానం చేసే అంశంలోకి వస్తుందో తెలియదు, కానీ చట్టాలు నాకు జ్ఞాపకం వచ్చింది కనుక మీతో పంచుకుంటున్నాను. గొల్లును ఏడుస్తున్నారు. పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా రోధిస్తున్నారు ఆ యెరూషలేము వీధుల్లో. ఆ రోదన తట్టుకోలేనంతగా ఉంది. అంతగా యేసుని వాళ్ళు ప్రేమిస్తున్నారేమో. ఆ బాధ, ఆ హింస, ఆ రక్తాలు, ఆ గాయాలు, ఆయన పడిపోవటం, ఆయన నీరసం. ఎందుకంటే ఆయన మనలాగే మనిషి, పాపం లేదు కానీ పాప శరీరాకారంతో శిలువ మోస్తున్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. గొల్లును ఏడుస్తున్నారు. ఏడవని మలుపు లేదు, ఏడవని చోటు లేదు, ఏడవని వీధి ప్రక్క లేదు. బాల్కనీల్లో ఉన్నారు, అరుగుల మీద ఉన్నారు, వరుసల్లో ఉన్నారు. ఒకే మాట అన్నాడు. అందరికీ వినపడిందో లేదో, వినపడేలాగా రాయించాడేమో తెలియదు కానీ వింటున్నారు కదా. నా కోసం మీరు ఏడవద్దు. బ్రాకెట్లో దాని అర్థం ఏంటి? నేను కావాలని ఈ బాధ తెచ్చుకున్నాను అన్నమాట అర్థం. నా కోసం మీరేం సానుభూతి చూపించొద్దు, అయ్యో 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 అని. నేను స్వచ్ఛందంగా మీకోసం చచ్చిపోవడానికి శిలువ మోస్తున్నా. నేను మొయ్యకపోతే మీరు అయిపోతారు, నేను నల్లగొట్టబడకపోతే మీరు అయిపోతారు, నేను ఇలాగ అవమానం పొందకపోతే మీరు అవమానం పొందుతారు. కనుక స్వచ్ఛందంగా, నా ఇష్టపూర్వకంగా, సంతోషంగా, బాధ అయినా సరే మీకోసం నేను మోస్తున్నాను కనుక నా కోసం ఏడవద్దు మీరు. కనుక మనము ఈ విషయం తరచుగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనలో. అంతేకాదు ఆయన అంటున్నాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. స్తోత్రం. మీకోసం అంటే ఒక ఆత్మీయ జీవితం ఉంది, ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది. ఆ విషయాన్ని బట్టి ఏడవండి. తర్వాత మీ పిల్లలు ఏదో దేవుడిచ్చాడని అలా కాదు, వాళ్ళ ప్రతి అడుగు, తొట్టిల్లుతున్నారా ప్రార్థన, ప్రక్కకి వెళ్తున్నారా ప్రార్థన, దేవుని పట్ల భయభక్తులు తగ్గుతున్నాయి కదా ప్రార్థన, వాక్యం, హెచ్చరిక, మందలింపు, బుజ్జగింపు, ప్రేమ, వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ ఆత్మీయత కొరకు, వాళ్ళ ఆత్మీయ భవిష్యత్తు కొరకు మీరు నవ్వటం కాదు, ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చాలి. ఎందుకంటే అది దొంగిలించుకుని పోతున్నాడు. బాల్యం నుంచి కూడా చెరసాలలో పడేసినట్టుగా తీసుకుపోతున్నాడు. ఎప్పుడో ఏ కాలంలోనో పిల్లలు, యవ్వనస్తులు, చిన్నపిల్లల విషయంలో నేరాల సంఖ్య వినబడేది కాదు. అస్సలు నేరాల సంఖ్య వినపడేది కాదు. ఇప్పుడు అసలు పిల్లలు లేరు, యవ్వనస్తులు లేరు, పెద్దలు లేరు, వృద్ధులు లేరు, ఏ తారతమ్యం లేదు. ఒక ఆటపాట అయిపోయింది హింస, ఆటపాట అయిపోయింది అపవిత్రత, ఆటపాట అయిపోయింది చెడు, ఆటపాట అయిపోయింది తిరుగుబాటు, ఆటపాట అయిపోయింది అశ్లీలం మాట్లాడటం. అంతగా అపవాది సమాజాన్ని పుచ్చిపోయేలాగా చేసేస్తున్నాడు. ఆ పనికిమాల సమాజంలో దేవుడిచ్చిన బహుమానాలను దేవుని కోసం పెంచటం మామూలు సంగతి కాదు. ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అలాగున మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తే సరిపోతుందా?
మరేంటి రుజువు ఏంటంటే, ఇవిగో దేవుణ్ణి ప్రేమించేవారు ఇలా ఉంటారు, ఇలా ప్రవర్తిస్తారు, ఇలాగ ప్రత్యక్షతలు వాళ్ళలో ఈ పోలికలు, ఈ నైజం, ఈ ప్రవర్తన కనపడుతుంటుందంటూ గడిచిన వారం ప్రభుతో సహవాసాన్ని కోరుకుంటారు, ప్రభు సహవాసాన్ని కోరుకుంటారు. ప్రభుతో సహవాసం అంటే ప్రార్థన, వాక్యధ్యానం, అనుదినము క్రమము తప్పకుండా వ్యక్తిగతంగా. ప్రభు సహవాసం అంటే యేసుక్రీస్తు శిరస్సు అయితే ఆయన శరీరం సంఘమే కదా, ఆ సంఘంతో సహవాసాన్ని కోరుకుంటారు. శిరస్సును ప్రేమించి శరీరాన్ని ప్రేమించని వ్యక్తులు ఎక్కడ ఉండరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముఖం బాగుంది, శరీరం బాగలేదు అని ముచ్చటపడేవారు ఎవరు ఉండరు. పరిపూర్ణమైన అందం కోసం ఎవరైనా చూస్తారు. కనుక నాకు యేసయ్య అంటే ఇష్టమంటూ ఆయన సమకూర్చుకొని, ఆయన జత చేసుకుని, తన ఆత్మచేత నింపి, తన యొక్క వాక్యమనే ఉదకము చేత శుద్ధి చేసుకుంటూ, ఒక వధువుగా ప్రధానము చేయబడిన కన్యకగా దానిని పరిశుద్ధాత్మ సహాయంతో చక్కగా ఒక రూపములోనికి తెచ్చుకొనుచుండగా, ఆ సంఘములో నేను ఒక వ్యక్తినయ్యుండి, ఆ ద్రాక్షావల్లిలో నేను ఒక తీగనయ్యుండి, ఆ ద్రాక్షావల్లిలో ఉన్న మిగిలిన తీగలతో నాకు సంబంధం లేదు అంటే అది తప్పిదము, అది సరైన పద్ధతి కాదు. స్తోత్రం కలుగునుగాక అని లేఖనాలు చెప్తుండగా మనం లేఖనాలు ధ్యానించుకుంటూ వచ్చాం. 1 నిమిషం లేదా 2 నిమిషాలు సంఘం, యేసయ్య శరీరం అంటూ జ్ఞాపకం చేసుకుంటూ, సంఘం అంటే దేవుని కుటుంబం. కొరింథీ సంఘానికి రాసిన పత్రిక, పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించిన పత్రిక. నేను వారికి తండ్రినై ఉంటాను. ముందు భాగంలో అంటాడు, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, నా ప్రజలై ఉంటారు అంటాడు. ఆ తర్వాత వెంటనే కంటిలో, నేను వారికి తండ్రినై ఉంటాను, వారు నాకు కుమారులను కుమార్తెలు అయి ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు, ప్రజలు, భగవంతుడు, భక్తులు, ఆ స్టేజ్ నుంచి దేవుడు ఇంకొక ప్రమోషనల్ స్టేజ్ వచ్చేస్తున్నాడు. ఆయన దిగొచ్చాడు, మనకు ప్రమోషన్ ఇస్తూ ఆయన కాస్త తగ్గించుకుంటున్నాడు. నేను దేవునిగా మాత్రమే కాదు, తండ్రిగా దిగొస్తా. మీరు భక్తులుగా మాత్రమే కాదు, నాకు పిల్లలుగా పైకి రావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అంటూ సంఘాన్ని ఆ మాటతో ఎలా పోలుస్తున్నారంటే, ప్రభు, నా కుటుంబం, వీళ్ళందరూ నాకు పుట్టిన వాళ్ళే, నా వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళే, నా కడుపున పుట్టిన వాళ్ళే అని ప్రభు అంటున్నారు. కనుక సంఘమును ద్వేషిస్తూ అసలు సంఘములో ఉండాల్సిన పని లేదు అంటూ బాప్తిజం తీసుకుని అలా ఉండిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రభు ప్రశ్నిస్తాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో అలాగను కొంతమంది ఉపదేశకులు సంఘము ఒక చోట ఏదో అదొక సొసైటీ లాగా, దానికి హోల్ అండ్ సోల్ అండ్ రూలర్, కాపరి గారే బాస్, ఇంకా దానికి కాపరి గారే బాసు, ఆయన రాజు, ఆయన నాయకుడు అనే తాత్పర్యం ఒక కోణంలో నుంచి ఎక్కువగా చూసి, లేఖనాలు అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు, వచనాలను ఆధారం చేసుకుని, మీరు సహవాసంగా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మీకు సంఘమే అవసరం పని లేదు, మీ పాస్టర్ గారి అవసరం పని లేదు అంటూ విపరీతంగా బోధలు ఇప్పుడే కాదు, 100 సంవత్సరాల క్రితం మొదలయ్యాయి, ఇప్పుడు ఇంకా తీవ్రమయ్యాయి. ఆ తీవ్రత నోటితో చెప్పక్క లేకుండా జూములు ఎక్కువైపోయాయి, జూమ్ సంఘాలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే సార్వత్రిక సంఘం అంటే భూమి మీద ఉన్న గలతీ ప్రాంతంలో ఉన్న, ఎఫెసీ ప్రాంతంలో ఉన్న, కొరింథీ ప్రాంతంలో ఉన్న, హెబ్రీ ప్రాంతంలో ఉన్న, కొలసీ ప్రాంతంలో ఉన్న, ఎక్కడున్నా భూమి అన్నాక ఏ ఖండంలో ఉన్నా, ఆసియా ఖండంలో ఉన్న, అమెరికా ఖండంలో ఉన్న, ఆఫ్రికా ఖండంలో ఉన్న, ఇలాగున్న ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని సంఘం, దాన్ని సార్వత్రిక సంఘం అంటాం. ఆ సార్వత్రిక సంఘము యొక్క ఆ కలయిక ఎప్పుడవుతుందంటే స్థానిక సంఘముల సమూహము సార్వత్రిక సంఘం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక
ఒక అకౌంటబిలిటీలో సంఘం అంటే బిల్డింగ్ మాత్రం కాదు. మందిరానికి చాలామంది రావచ్చు. సంఘం అని దేవుడు దేన్ని గుర్తిస్తారంటే సమాజము, నా పిల్లలు, నా కుటుంబం అని దేవుడు ఒక హద్దు పెట్టుకుని ఎవరిని చూస్తాడంటే నమ్మి బాప్తిస్మము తీసుకుని నిత్యము వాక్యములు ఎదుగుతూ ప్రభు వల్లను ఏ మాత్రము నిర్లక్ష్యం చేయక ముందుకు సాగుచున్న ఆ గుంపు యేసయ్య సంఘం. దట్స్ ఆల్. ఈ గుంపు కాదు. రిజిస్ట్రేషన్ పెట్టి నేను సంఘ సభ్యులు అవుతారా, రండి, అప్లై చేసుకోండి, చర్చికి రండి, అది సంఘం కాదు. వాక్యం వినడానికి వస్తే రావచ్చు, బాగుందని వస్తే రావచ్చు, స్వస్థత కోసం రావచ్చు, నెమ్మది కోసం రావచ్చు, ఏమో ఇంక వదిలేసేయండి. కానీ దేవుడు దేనిని సంఘం అంటున్నాడు, దేనిని కుటుంబం అంటున్నాడు, దేనిని తన శరీరం అంటున్నాడు అని ఆలోచన చేస్తే నమ్మి బాప్తిస్మము పొంది ప్రభు వల్లను స్వీకరిస్తూ వాక్యములో జీవితాన్ని కట్టుకుంటున్న వ్యక్తుల సమూహం సంఘం. నిజానికి సంఘం అంటే బిల్డింగ్ అనుకుంటే యేసు ప్రభు బిల్డింగుల కోసం రాడు. బిల్డింగుల కోసం వస్తే అబ్బో ధనవంతులైనటువంటి బిల్డింగులు కలిగిన కాపర్లు ఆ బిల్డింగులు వెళ్ళిపోతాయి పైకి. లేదు, తన ప్రజల కోసం వస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సంఘం అనేటప్పటికీ ఆ నిర్వచనం, ఆ రూపం మన మనసులో ముద్రింపబడకపోతే అపార్థం చేసుకుంటాం. ఈ బిల్డింగ్లోకి వస్తే సంఘంలోకి వచ్చామని అనుకోవచ్చు. మాట వరుసకు ఏ చర్చికి వెళ్తున్నారు, ఏ సంఘానికి వెళ్తున్నారు అన్నట్టుగా ఇటు ప్రభుత్వారి తరపు నుంచి కానీ ఇరుగు పొరుగు కానీ తోటి సహోదరులు కానీ అడిగితే చకచక ఆ సంఘం మేము అనొచ్చు. కానీ లేఖన ప్రకారం చూస్తే సంఘం అంటే ఏంటంటే విశ్వాసుల సమూహం. అది కూడా ఎవరంటే నమ్మి బాప్తిస్మము పొంది క్రీస్తు అనే ద్రాక్షవల్లిలో ఒక తీగగా అంటుకట్టబడిన సమూహమే సంఘము. ఆ సంఘం కోసమే యేసు ప్రభు వస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఇక బయట రాజులున్నా ఏం లాభం లేదు, ధనవంతులున్నా ఏం లాభం లేదు. ఎందుకంటే దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాగున సంఘం అనే తాత్పర్యం మనము అర్థం చేసుకుని ఉండకపోతే చర్చికి వెళ్తున్నాం కదా అంటూ ఉండొచ్చు. మరలా అందుకే చెప్తున్నాను, గడిచిన వారం అనుకుంటాను మనం మాట్లాడుకున్నాం, ద్రాక్షవల్లిలో ద్రాక్ష తీగలు ఉంటాయి. అక్కడక్కడక్కడక్కడ చోట్ల నుంచి దేవుడు తీసుకొచ్చి అంటు కట్టాడు. ఒక కుటుంబంలో నుంచి ఒక్కసారి రక్షణ పొందితే ఒక కుటుంబంలో నుంచి 5 తీగలు వచ్చేస్తాయి ఆయనలోకి. లేదా ఒక గ్రామంలోనే 10-15 వీధులు సువార్త విని వాళ్ళు రక్షణ పొందారు. ఆ వీధి నుంచి ఒక తీగి, ఈ వీధి నుంచి ఒక తీగి అన్నట్టు. ఇక జిల్లా, రాష్ట్రం అని అనుకుంటే జియోగ్రఫికల్గా ఇలాగున్న అక్కడక్కడ ఆయా స్థాయిల నుంచి, ఆయా విధానాల నుంచి దేవుడు సంధించి తీగలుగా అక్కడ కత్తిరించే లోకంలో నుంచి ద్రాక్షవల్లి అనేటటువంటి యేసు సత్యం వాక్యానికి అంటు కడతాడు, సంఘానికి అంటు కడతాడు. స్తోత్రం కలుగునుగాక. అంటు కట్టబడుట అప్సుల కార్యాల్లో మనం చూస్తాం కదా, 2వ అధ్యాయంలో అనుకుంటాను కదా. ఆ సువార్త విన్న తర్వాత వాళ్ళు అంటారు, అయ్యలారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు పాప క్షమాపణ కావాలంటే నమ్మి బాప్తిజం పొందండి. ఇంకోలా చెప్పాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిజం పొందాలి. పాపం క్షమించబడకపోతే ఏమవుతుంది? నరకం తప్పదు బిడ్డ. పాపానికి జీతం నరకం అని ప్రభు చెప్పేశారు. స్తోత్రం కలుగునుగాక. అని కొంతమంది అంటారు, భయపెట్టేస్తున్నారు అంటారు, ఏం లేదులేండి అంటారు, ఎలా నమ్మమంటారు అంటారు. కనుకనే లోకరీతిగా ఒక రాజ్యం, ఒక దేశం, ఒక రాజ్యాంగం, ఒక చట్టం, ఆ దేశంలో ఆ ప్రజలు కట్టు తప్పిపోకుండా, నియమం తప్పిపోకుండా పరిపాలించబడట కొరకు చట్టాలు చేయబడుతున్నాయి. పక్కవాడి సొమ్ము నువ్వు దాడి చేసో తెలియకుండానో దోచుకుంటే దొంగతనము అని చట్టం నిర్వచనం చెప్పింది. దొంగిలించిన ఏమవదు, ఏం పర్వాలేదు అంటే లేదు, చట్టం చెప్పింది నువ్వు చెరసాల్లోకి వెళతావు, 6 నెలలు చీకటి కొట్లో ఉండాలి దొంగతనం చేస్తే అని చట్టం చెప్పేటప్పటికీ అప్పుడు తెలిసింది, దొంగతనము శిక్ష ఉంది. ఈ రాజ్యంలో జరిగేటటువంటి విధి విధానాలు అన్నీ కూడా ఆ రాజ్యంలో ఉన్న పాపమునకు జీతం ఉంటుందని చెప్పటానికి. స్తోత్రం కలుగునుగాక. అయితే నేటి దినాల్లో ధనవంతులు ధనాన్ని బట్టు, కులం ఉన్నవాళ్ళు కులాన్ని బట్టు, పదవులు ఉన్నవాళ్ళు పదవులు ఉండటాన్ని బట్టు కావచ్చు తప్పించుకోవచ్చు నేరాలు చేసి.
పబ్లిక్గా రోడ్డు మీద మర్డర్ చేసి కోర్టులోనే మర్డర్ చేయలేదని బయటకు వచ్చే సన్నివేశాలు మనం చూస్తున్నాం. 24 గంటల్లో బెయిల్ తెచ్చుకుంటారు. 6 నెలలు ఈ పెద్ద ఆయన కోర్టులోకి వెళ్లకుండా, చేసిన ఆయన కోర్టులోకి వెళ్లకుండా వీధిలో సూట్లేసి తిరుగుతాడు కారుల్లో. 20 సంవత్సరాలు కేసు భలే నడుస్తుంది న్యాయస్థానంలో. చివరికి ఏమంటారంటే సరిగ్గా రుజువులు లేవు గనక, ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది కనుక, సాక్ష్యాలు బలమైనవి లేవు కనుక కేసు కొట్టేస్తున్నాము 30 సంవత్సరాల తర్వాత. చాలా చూస్తున్నాం, చాలా వింటున్నాం. అలాగున ఆ వ్యక్తి ద్వారా నష్టపోయిన కుటుంబాలు, ఆ వ్యక్తి ద్వారా నరకయాతన భూమి మీద అనుభవించిన కుటుంబాలు, ఈరోజు కాదు రేపైనా శిక్ష పడుతుంది అని ఎదురు చూస్తూ న్యాయస్థానం ద్వారబంధాల దగ్గర కూర్చుని ఎదురు చూసిన ఆ కుటుంబాలన్నీ నివ్వెరపోతాయి, నిశ్చేష్టులైపోతారు. ఎవరిని ప్రశ్నించే అధికారం లేదు, ఎవరిని కూడా ఎదిరించే అధికారం లేదు. ఎందుకంటే మరలా దానికి ఒక శిక్ష పడుతుంది. ఎందుకంటే కోర్టుల తీర్పులను వ్యతిరేకించారు కనుక అని ఉండొచ్చు బహుశా. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ ఇంటి ముందు నుంచే పల్లకీలో ఊరేగినట్టుగా వెళ్తాడు. నా ధనాన్ని బట్టో, నా కులాన్ని బట్టో, దేనిని బట్టో, చూసారా మీరేం చేయగలరు అంటూ ఇంకా రెచ్చిపోతాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయలేక చేతకాక ఆకాశం వంక చూస్తూ కళ్ళలో నీళ్లు తిప్పుకుంటూ, ఇక్కడ తప్పించుకున్నావు కానీ రేపు అక్కడ తప్పించుకోలేవు అంటూ మనసును సరిపెట్టుకుంటారు. స్తోత్రం కలుగును గాక. కనుక దొంగ దొరికితేనే దొంగ. అవును కదండి, దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారు లోకంలో. దొంగ దొరికిన తర్వాత, దొంగతనం చేశాడని రుజువు వచ్చిన తర్వాత, ఆ దొంగ సొమ్ము వాడి దగ్గర దొరికిన తర్వాత అప్పుడు నేరం. మరి దొరకని దొంగలు 190% ఉన్నారు, దొరికేసే దొంగలు 90% ఉన్నారు, దొరికిన తర్వాత కూడా లౌక్యంగా తప్పించుకునే దొంగలు 9% ఉన్నారు. శిక్షపడేది 1% వారికి. మరి వీళ్ళందరూ కూడా ఇలా నేరాలు చేసుకుపోయి దొరకకుండా భూమి మీద రాజాల్లా తిరిగేస్తూ ఉంటే మరి ఏంటి వీళ్ళకి భవిష్యత్తు అంటే లేఖనం అందుకే చెప్తుంది, ఇక్కడ లేకపోవచ్చు వాళ్ళకి, అక్కడ తప్పక సింహాసనం మీద నిలబడాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఆ స్థితి నుంచి తప్పించటానికి యేసయ్య వచ్చేసాడు. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సో దేవునిని ప్రేమించేవాడు దేవునిని ప్రేమిస్తాడు, దేవుని మార్గాన్ని ప్రేమిస్తాడు, దేవుని మాటను ప్రేమిస్తాడు, దేవునితో సంభాషించటాన్ని ప్రేమిస్తాడు. దేవుడిచ్చిన మాటలు ధ్యానం చేసుకుంటూ కుడి ఎడమలకు తొలగిపోకుండా మార్గం నడుస్తూ ఆ మార్గమును ప్రేమిస్తాడు. అంతేకాకుండా దేవుని సహవాసాన్ని కూడా ప్రేమిస్తాడు. దేవుని కడుపున పుట్టిన ఇతర పిల్లలను కూడా ప్రేమిస్తాడు. 1 యోహాను పత్రికలు అదే చదువుకున్నాం. తోటి సహోదరుణ్ణి ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే అంటాడు. నువ్వు అబద్ధమాడుతున్నావు అంటాడు. నీలో వెలుగు లేదు అంటాడు. వెలుగు లేదంటే ఏ వెలుగది? దేవుడు వెలుగై ఉన్నాడు, యేసు వెలుగై ఉన్నాడు. నీలో ఒక సహోదరుని మీద, ఒక ప్రభుని అంగీకరించి రక్షణ పొందిన ఒక వ్యక్తి మీద నీకు చాలా ద్వేషం ఉంటే నీలో వెలుగు లేదేమో ఒకసారి చూసుకో అంటాడు అపొస్తలుడు. స్తోత్రం కలుగునుగాక. దేవునిని ఎరిగినవాడు, దేవునిని కలిగినవాడు, దేవుని వెలుగు చేత వెలిగించబడినవాడు తప్పక తన తోటి సహోదరుని ప్రేమించటంలో అభ్యాసం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ద్వేషం తగ్గించుకుంటూ అభ్యాసం చేస్తాడు. ఎందుకు? దేవుడు చెప్పాడు ప్రేమించమని. ద్వేషిస్తే బాబు నువ్వు ఆత్మీయంగా తరిగిపోతావు, ఆత్మీయంగా చిక్కిపోతావు, ఆత్మీయంగా బలహీనమైపోతావు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించినటువంటి ఫలములు లేని వృక్షం అయిపోతావు అని ప్రభు చెప్పాడు కనుక ఆయన మాట నాకు ముఖ్యం కనుక, ఆయన మాట నాకు శాశ్వతం కనుక అంటూ దేవుని సంఘాన్ని, దేవుని శరీరాన్ని, అలాగే దేవుని కుటుంబాన్ని నేను ప్రేమిస్తాను, హత్తుకొని ఉంటాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు ప్రారంభిస్తున్న చాలా సందర్భాల్లో ఇప్పుడు చెప్పబోయే మాట వేరే అంశాన్ని చెబుతూ మధ్యలో చెప్పిన సందర్భాలు మీకు గుర్తొచ్చేస్తాయి. గత 30 సంవత్సరాల్లో
వందల సార్లు చెప్పుంటాను. మెసేజ్లు కాకపోయినా ఆ అంశము మరొక అంశముతో ముడిపెడుతూ చెప్పిన సందర్భాలు ఉంటాయి. మీరు కూడా వెలుపల బాహ్యంగా లోకంలో సభలలో ఈ మాటలు వినే ఉంటారు. పుస్తకాలు చదివినప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయా దైవజనుల ప్రసంగాలు మీరు ఆసక్తితో వింటున్నప్పుడు ఆత్మ ప్రేరేపణతో ఈ ఆలోచనలు మీకు కూడా కలిగి ఉండాలి. ఈ సత్యం మీకు కూడా తెలిసి ఉండాలి. అయినా మరలా తెలుసుకోవటంలో తప్పేమీ లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబద్ధాన్ని 100 సార్లు ఆపకుండా చెబితే మనిషి నమ్మేస్తాడట. అంతే కదండి, లోకంలో అదే కదా సూత్రం ఉంది. అబద్ధాన్ని పదే 3 నెలలు చెబుతూ పోతే లేదు కాదు అన్నవాడే చివరికి 30 రోజు అవునా అంటాడు. ఆ తర్వాత నెల నమ్మాల్సేటట్టు అంటాడు. తర్వాత అవును నువ్వు చెప్పింది నిజమే అంటాడు. అబద్ధం అది యాక్చువల్గా రిపీటెడ్గా చెప్పటం వల్ల అబద్ధం నిజమైపోయి మనము ఆ నిప్పుల్లోకి పోయే ప్రమాదం ఉంది. కనుకని దేవుని యొక్క సత్యవాకు దినదినము ధ్యానం చేయాలి. దినదినము వినాలి. ప్రభు మాట పదే వినాలి. స్తోత్రం కలుగునుగాక. అందులోనూ శ్రేష్టమైనది, ఉత్తమమైనది, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు, సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి చాలా ఎక్కువగా వింటూ ఉండాలి మనం. స్తోత్రం కలుగునుగాక. ఒక పూట వింటేనా, వారానికి ఒకసారి వింటేనా, ఆదివారం ఆరాధన కాదు, రోజు ధ్యానం చేయండి వాక్యం. అందుకే యేసయ్య అంటాడు కదా, శోధించబడుతున్న తరుణంలో దేవుని నోటి మాట రొట్టె వలె ప్రతిరోజు తీసుకోవాలి. ఆ రొట్టె బ్రతికిస్తుంది మనిషిని ఆత్మీయంగా. శారీరకంగా బలహీనపడిన ఆత్మలో బలంగా ఉంటే ఆత్మబలముతో ఆ వ్యక్తి కొంతకాలం జీవించేయగలడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈరోజు మరలా ఆ సన్నివేశాన్ని, అంశాన్ని మీతో కలిసి నేను మరలా ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. సిద్ధంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సో లేఖని మేము చదువుకోలేదు కదా ప్రారంభంలో. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒక భాగం. అది పుస్తకంలో 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ పిదప సందర్భాన్ని బట్టి కీర్తనల గ్రంథంలోనికి వెళ్ళి 97వ కీర్తనలో ఒక వచనాన్ని చూడటానికి ప్రయత్నించేద్దాం. వెనుకున్నవారు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చిన వారు అవి చూడటానికి ప్రయత్నం చేయండి. ఆలస్యం అవుతుంటే ఈ మాటలను వినటానికి ఏకాగ్రతతో ఉండండి. చదువుతున్నాను. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, అంటే ఆయనతో కూడా సహవాసం అంటే వెలుగుతో సహవాసం, అంటే వెలుగులో సహవాసం, అంటే వెలుగులో నడవటం. ఆ వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటూ, వెలుగుతో సహవాసమని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఈ మాటలన్నీ నిఘంటువులుగా రాతి మీద తండ్రైన యెహోవా చేతి వ్రేలితో ఆ ప్రక్క ఈ ప్రక్క 10 ఆజ్ఞలు రాసినట్టుగానే దీనిని మనం స్వీకరించాలి. తేలిగ్గా, లైట్గా, ఏదో ఒక కావ్యంలో భాగంగా అలా విని ఊరుకోవద్దు. నేను వెలుగులోకి వచ్చాను, ఆ వెలుగు నాలో ఉండాలని కోరుకున్నాను, ఆ వెలుగు కూడా నాలో ఉండటానికి ఇష్టపడింది. అయితే ఆ వెలుగు నన్ను అడిగింది, నీలోనికి నేను రానా అని. రాని అడిగాను. ఆ వెలుగు నాలోనికి వచ్చింది. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో నాలో చీకటి అంతా కూడా పోయింది. ఇప్పుడు నేను కలిగి ఉన్న వెలుగు అది నా వెలుగు కాదు, నాలోనికి వచ్చి నన్ను వెలిగించిన వెలుగు యేసు వాక్యం. స్తోత్రం కలుగునుగాక.
ఇప్పుడు నేను ఆ వెలుగులో, ఆ వెలుగుతో, ఆ వెలుగును కలిగి నడుస్తున్నాను. అదన్నమాట. ఆ వెలుగులో, ఆ వెలుగును కలిగి, ఆ వెలుగుతో కలిసి నడుస్తున్నాను అని చెప్పుకుంటూ చీకటికి సంబంధించిన కార్యాలు చేస్తే, చెడుకు సంబంధించిన కార్యాలు చేస్తే, వికెడ్ అంటే భక్తిహీనతతో ఉండినటువంటి ప్రవర్తనతో ఉంటే, నేను వెలుగుతో ఉన్నాను, నేను వెలుగుతో సహవాసం చేస్తున్నాను, నాలో వెలుగుంది అని నేను చెప్పిన మాట అబద్ధమైపోతుందట. అది నిజం కాదట. ఎందుకంటే వెలుగులోకి వచ్చినవాడు, వెలుగు కలిగినవాడు, వెలుగుతో సహవాసం అంటే ఒక్క పూట సహవాసం కాదు, రోజు వెలుగుతో సహవాసం చేసేవాడు చీకటిలో నడవటానికి ఇష్టపడడు. స్తోత్రం కలుగునుగాక. చీకటితో స్నేహం చేయడానికి అసలే ఇష్టపడడు. దేవుడు మరొక బలమైన రుజువు చెప్తున్నాడు. నేను నీలో ఉంటే నా వెలుగు నిన్ను చీకట్లో నడిపించదు, చీకట్లో కూడా వెలుగును చూపిస్తూ వెలుగులోనికి నడిపిస్తుంది. చీకటి కార్యాలు చేయటానికి నా వెలుగు నీకు అనుమతి ఇవ్వదు అంటాడు ప్రభు. స్తోత్రం. సో అలాంటి మాటలను ఆధారం చేసుకుని, ఆ నిర్వచనాన్ని ఆధారం చేసుకుని ఈ మాటల్లో మరి కాస్త ముందుకు వెళదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడవాలి. మనము అన్యోన్య సహవాసము కలవారమై. ఎవరితో అన్యోన్య సహవాసము? వెలుగుతో సహవాసం. స్తోత్రం కలుగునుగాక. ప్రేమ గురించి మాట్లాడుకున్నాం కనుక ఆయన వలె, ఆయన వెలుగుతో వెలిగించబడిన సహోదరులతో, సంఘంతో సహవాసం అని కూడా అనుకోవచ్చు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం, మామూలు సహవాసం కాదండి, అది అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆ స్టేట్మెంట్ చూడండి. భూతకాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా? వెలుగు నాలోకి వచ్చిన తర్వాత, పాపమంతా పోయిన తర్వాత, వెలుగులోకి నేను వెళ్ళిన తర్వాత, వెలుగులోకి నేను వెళ్ళటం అంటే సత్యములోనికి, జీవములోనికి పవిత్రపరిచే యేసును ధరించుకుని యేసు లోపలికి నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా యేసే రక్తం నన్ను కడగటం ఏంటి అనే ఆలోచన రావచ్చు. పాప శరీరంతో ఉన్నాం కనుక ఆత్మశుద్ధి అయినా, ఆత్మ రక్షించబడిన, ఆత్మ దేవుని సొత్తు అయినా, దేవుని ఆత్మను ఆత్మతో కలిసి లోపల మందిరముగా ఉండి నడిచిన ఈ శరీరం నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ శరీరం లోకం వైపు ఆకర్షించబడేలాగున తీసుకుపోతూనే ఉంటుంది. లేదా లోకం ఈ శరీరాన్ని ఆకర్షించుకోవటానికి చాలా సులువైన మార్గాలు లోకానికి ఉంటాయి. కనుకనే ఎప్పటికప్పుడు ఆయనతో సహవాసం చేస్తూ, సహవాసాన్ని కొనసాగిస్తూ, ఎల్లప్పుడూ అన్యోన్యంగా వాక్యాన్ని హత్తుకుంటూ, సహవాసాన్ని హత్తుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే, ఇగో లేఖనం చెప్తుంది, యేసయ్య రక్తం ఎప్పటికప్పుడు శుద్ధి చేసేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే కొంచెం మనము అర్థం చేసుకునేటటువంటి రీతిలో అప్పుడు ఆయన కుమారుడైన, ఎప్పుడు ఆయనతో మనం సహవాసం చేసిన ఎడల, అన్యోన్య సహవాసం చేసిన ఎడల, ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రగా చేయును అంటూ మరి కాస్త క్లారిటీ ఇస్తున్నాడు. వెలుగులో నడిచేవాడు చీకట్లో నడవడానికి ఇష్టపడడు. వెలుగును ప్రేమించేవాడు, వెలుగును కావాలని కోరుకున్నవాడు చీకటిని కావాలని కోరుకోడు, చీకటిని అసహించుకుంటాడు. ఒకవేళ చీకటి తనకు తానుగా వెలి మీదకి వచ్చి పడినా, ఈ వెలుగును చీకటి తనలోనికి ఆకర్షించుకుని కాస్త ఇబ్బంది పెట్టినా, ఈ వెలుగుతో ఉన్నవాడు, వెలిగించబడినవాడు, వెలుగుతో సహవాసం చేయాలని తప్పిస్తున్నవాడు చీకటిలో ఉండలేడు. విదిలించుకొని, తన్నేసుకొని, గిలగిలగిల కొట్టుకొని, ప్రభు సహాయం కోరుకొని చటాలని వెలుగులోకి వచ్చేస్తాడు. బురదలో పడిన గొర్రె మాదిరిగా, బురదలో పడిన పంది మాదిరిగా కాదు. బురదలో పడిన పంది ఏమి వదిలించుకోదు. ఆహా 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 నాకెంత భాగ్యం అనుకుంటుంది. కానీ గొర్రె మాత్రం కొంచెం కూడా బురద ఒంటికి అంటికను ఉండకూడదట. ఎలాగోలాగా వదిలించుకోవాలి, బయటికి రావాలి, పరుగులు అక్కడ దూరలు ఇక్కడ దూరలు, ఎలాగోలాగా ఆ నీటిలో ఈ నీటిలో అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. సో వెలుగులో నడిచిన వాడు, వెలుగుతో సహవాసం చేసేవాడు
పూర్తిగా చీకటికి దూరంగా ఉంటాడు. చీకట్లో ఉన్న ఏం చేస్తాడు, మరలా వెలుగు చేత హత్తుకోవటానికి వెనక్కి వచ్చేస్తాడు. అలాగున పవిత్రతను కోరుకుంటూ ముందుకు వస్తాడు. 8వ వచనం చాలా పవర్ఫుల్. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. ఈ మాట ఇంకా ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పాపము అలాగే పరిశుద్ధత 2 పవర్ఫుల్ సబ్జెక్ట్స్. పాపము యొక్క ప్రమాదము, పాపము యొక్క పదును, పాపము యొక్క బలము, పాపము యొక్క శక్తి ఎంత తీవ్రమైనవిగా ఉంటాయో మనం అర్థం చేసుకుంటే, అలాంటి పదునైన ప్రమాదకరమైన శక్తి కలిగిన పాపపు ఉచ్చి నుంచి ప్రభు మనలను బయటకు తీసుకురావటమే కాదు, పరిశుద్ధతనే మరింత శ్రేష్టమైన స్థితిలోకి మన దేవుడు పెట్టాడు. కనుక ఆ పవిత్రతలో ఉండటానికి మనం సర్వశక్తులతోనూ దేవుని సహాయంతో ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే 8వ వచనం ఆలోచన చేయండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల, నాలో పాపము లేదని చెప్పుకుంటున్నట్లయితే, ప్రభు నమ్ముకున్నాను కదా, నాలో పాపము లేదు అని చెప్తే నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటున్నాడు. ఇది మనం సరిగా అర్థం చేసుకోకపోతే చాలా బోధలు మనల్ని తొట్టిల్లు చేస్తాయి. నాలో తెలుసు పాపం ఉందని, నా చూపులు బాగాలేదని తెలుసు, నా మాటలు బాగాలేదని తెలుసు, నా నడవడికి బాగాలేదని తెలుసు. బాగాలేదంటే నిజానికి ఏ విషయంలో అనిపించుకుంటానో ఆ స్థాయికి నేను వచ్చానని తెలుసు. కానీ నాలో పాపం లేదు, నాలో పాపం లేదు, నాలో పాపం లేదు, నేను బాగానే ఉన్నాను అనుకునే విశ్వాసి చాలా ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. అదే అంటున్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకోకూడదు. ఒకప్పుడు నా జన్మతహా వచ్చిన పాపమునకు శిక్ష దేవుడు ప్రభు యొక్క శిలువ ద్వారా తొలగించాడు. ఆ తర్వాత కూడా శిలువ మీద ఆయన వేలాడినాడు. ఆ రక్త ప్రభావము, ఆ క్షమాపణ, ఆ ఉచిత కృప ఇంకా కొనసాగుతూ ఉంది. జన్మతహా వచ్చిన పాపమునకు అప్పటి వరకు, అంటే యేసును అంగీకరించే వరకు నా జీవితంలో దొర్లినటువంటి ఆ పాపము చెడుకు సంబంధించిన ఆ శిక్ష, ఆజ్ఞాతిక్రమం, దానికి ప్రభు క్లోజ్ చేసేసాడు. ఇక నీకు శిక్ష లేదు, దీనికి శిక్ష లేదు, నీవు నూతన సృష్టివి, పాతవన్నీ గతించిపోయాయి అని లేఖనం ద్వారా హామీ, అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నిబంధన చేసేసాడు. స్తోత్రం కలుగునుగాక. మనలో మన మాట రక్షణ పొందిన తర్వాత చూపుల్లో తప్పిపోలేదా, మాటల్లో తప్పిపోలేదా, అలవాటుల్లో తప్పిపోలేదా, ఆశల్లో తప్పిపోలేదా, కోరికల్లో తప్పిపోలేదా? చెప్పండి ఒకరు, ఎవరైనా. నేను తప్పిపోలేదు. రక్షణ పొందాక 100% యేసు ప్రభులా బ్రతికానని ఏ దమ్మున్నవాడు చెప్తాడు? నోవే. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, రక్షణ పొందిన తర్వాత పాపం లోపల పెట్టుకుని పాప శరీరాకారంతో జీవిస్తూ పోరాడి పాపం నుంచి బయటపడి సహాయం చేసే శక్తినిచ్చే పరిశుద్ధాత్మకు నిన్ను నువ్వు స్వాధీనపరచుకోకుండా, నేను రక్షింపబడ్డాను, నాలో పాపం లేదు, నేను రక్షింపబడ్డా, నాలో పాపం లేదు. రక్షణ అయితే పొందావు కానీ నిజంగా నీలో పాపం లేదా? పాపం అంటే అదేదో అనుకోకండి, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆయన మాట వినకపోవటమే పాపము. నీ ఇష్టం కాదు నా ఇష్టం అంటూ వెళ్ళిపోవటమే పాపము. ఒక తండ్రికి మనం పిల్లలమైన తర్వాత, ఒక యజమాని దగ్గర మన పనివారిగా చేరిన తర్వాత ఆయన మాటకు లోబడాలి కదా, ఆయన దగ్గర జీతం తీసుకోవాలి కదా అన్నట్టు. ఇంక యజమాని అంటూ నా ఇష్టానుసారంగా పోతానంటే యజమాని ఏమనుకుంటాడు? నేను ఆయన పనివాడిని ఎలాగవుతాను? తండ్రి 24 గంటలు ఆయనతో పాటు కూర్చుని ఆయన ఇష్టానికి నా జీవితంలో ఎక్కడ అధికారం ఇవ్వను, అస్సలు ఆయన మాటే లెక్క చేయను. నువ్వు తండ్రిగా ఉండు, నా నమస్కారం స్వీకరించు, కాస్త నైవేద్యం పెడితే తిను, కాస్త వస్త్రం ఇస్తే కట్టుకో, ఆ గదిలో కూర్చో, నా జీవితం నేను జీవించాలి అంటే ఇక తండ్రి ఎందుకు, కొడుకెందుకు? స్తోత్రం కలుగునుగాక. అలాగునే రక్షణ పొందిన తర్వాత మీరైనా నేనైనా ఎవరైనా సరే నాలో అసలు పాపమే లేదు అనంటే లేఖనం అంటుంది నో. పాపం లేని వారమని మనం చెప్పుకుని ఎడల ఏమవుతాము?
అపందికులం అవుతాం. నిజంగా పాపం లేకపోతే, పాపము లేని సంఘముగా, నిజంగా పాపము లేని సంఘముగా ప్రభువుకున్నంత పవిత్రతతో రక్షణ పొందిన వెంటనే మనం 24 క్యారెట్ల బంగారంలాగా ఉన్నట్లయితే, మరి యేసుప్రభు ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు ద్వారా, ఇదైతే యోహాను భక్తుడు రాశాడు అపొస్తలుడు, అక్కడ పౌలు భక్తుడు రాస్తాడు అన్యజనులకు అపొస్తలుడుగా ఉండటానికి పిలువబడే వ్యక్తి సంఘం గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమంటాడు చెప్పండి. ఆయన అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అంటూ ఆ చివరిలో అంటాడు, తన వాక్యమనే శుద్ధ జలముతో లేదా ఉదకముతో శుద్ధి చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ మాటను కాస్త అలా ముందు పెట్టుకుని, నాలో పాపం లేదు, నేను 24 గంటలు కాదు 100కు 100 పూర్తిగా పరిశుద్ధుడను అని అనుకుంటే, సంఘము యేసు జలముతో శుద్ధి చేస్తున్నాడు అంట. ఆయనకి ఎందుకు శుద్ధి చేయాలి? నాలో పాపం లేనప్పుడు ఎందుకు ఆయనకు ప్రయాస? అందుకే అంటున్నాను, పాపపు శిక్ష నుంచి నాకు రక్షణ పొందినప్పుడు విడుదల వచ్చింది, కానీ ఇంకా పాప స్వభావం కలిగిన నా శరీరంలో నేనున్నాను. స్తోత్రం కలుగునుగాక. పాపపు స్వభావము కలిగిన ఈ రక్తమాంసములనే గుడారములో నేనున్నాను. ఈ శరీరంలో ఉన్నంతసేపు ఈ శరీరం పాపమునకు ప్రేరేపిస్తుంది, లాగుకుపోతుంది, దిగజారిపోయేలాగా చేస్తుంది. సులువుగా స్నేహము లేదా లోకము ఈ శరీరము సులువుగా జతగట్టేస్తాయి. దేని ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా లోకము నా శరీరము చట్టాపట్టాలు వేసేసుకుంటాయి, ఫ్రెండ్షిప్ చేసేస్తాయి. కనుక ఈ పాపపు శరీరంలో ఉన్నటువంటి నేను, ఆత్మ నాలో ఉన్నారు, మానవాత్మ, నేను నాతో పాటు దేవునాత్మ ఉన్నారు, కానీ శరీరం ఇంకా పాప భూయిష్టమై ఉంది, పాపపు స్వభావంతో ఉంది. కాదనటానికి మనం సరిపోం. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత కూడా మన చూపులు శరీరం, మన చెవులు శరీరం, మన నోటి మాటలు శరీరం, అపవిత్రత, అక్రమం, అవిధేయత, దేవుడు చెడు అన్న దానిని కోరుకునే పరుగులు, ఉరుకులు, మరి అది పాప స్వభావం కాదా? అది పాపం కాదా? లేదని ఎలా చెప్పగలను? అందుకే ప్రభు అంటారు, లేదని చెప్పొద్దు, నువ్వు అపందికుడు అయిపోతావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో లేఖనాలు చదువుతూ వివరిస్తాను అనుకోవద్దు, కానీ తర్వాత ఇంకా లోతుగా వెళ్ళి ధ్యానం చేద్దాం. లేకపోతే ఇది తెలుసుకోకపోతే తెలియకుండానే మనం నరకపు టంచుల్లో రక్షణ పొందిన వారిగా నాట్యం చేస్తూ ఉంటాం. మళ్ళీ చెప్తున్నాను, రక్షణ పొందిన తర్వాత నరకపు టంచుల మీద తెలియక నాట్యం చేసే స్థితి మనకు వచ్చేస్తుంది. కనుకని ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, అంటే హద్దు దాటి నరకపు హద్దుల్లోకి పోతే ఏమైనా జరగచ్చు. లేఖనం చెప్తా ఉంది ఒక చోట, పౌలు గారు అంటారు, కొంతమంది విశ్వాస భ్రష్టులైపోతున్నారు. తప్పుడు బోధ వల్ల, అపవిత్రాత్మల యొక్క భ్రమల వల్ల, ఒక కల్పిత కథలలోనికి వెళ్ళి దేవుని యొక్క హెచ్చరికను, దేవుడిచ్చే పవిత్రతను ఏమాత్రమో కాపాడుకోకుండా, హత్తుకోకుండా రక్షణ పొందాను చాలు అనుకుంటూ చాలా 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 దూరం పోయి విశ్వాసముల వాళ్ళు భ్రష్టులైపోతున్నారు. రక్షణలో నుంచి వాళ్ళు చేజేయుతుల దూరం అయిపోతున్నారు. అయ్యో అని ఆర్తనాదం చేస్తాడు పౌలు. స్తోత్రం కలుగునుగాక. మరొక చోట ప్రభు వ్రాయించిన మాట మీకు జ్ఞాపకం ఉంది కదా, చాలా సందర్భాల్లో మీరు వింటూనే ఉంటారు. పౌలు అంటాడు, మంచి పోరాటమో పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని ఏం కాపాడుకున్నాడు? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దెబ్బలు తిన్నాడట, కొరడ దెబ్బలు తిన్నాడు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు, చెరసాల్లో పడ్డాడు, చాలా జరిగినాయి. కానీ ఒక చోట పౌలు అంటాడు కదా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పౌలు అంటాడు కదా, అయ్యో ఈ పాపపు శరీరములో నేను మూలుగుతున్నాను, ఈ పాపిష్టి గుడారములో నేను మూలుగుతున్నాను, లోపల నేనున్నాను. నిజమైన పౌలు ఈ శరీరములో, ఏ శరీరం అది? పాపిష్టి శరీరంలో నేను మూలుగుతున్నాను అంటూ మరొక చోట ఇంకా ముందుకు వెళ్ళంటాడు ఆయన, నేనేం చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నా, ఏం చేయకూడదు అనుకుంటున్నానో అది చేసేస్తున్నా. అయ్యో ఎంత భ్రష్టునైపోతున్నాను, అయ్యయ్యో ఎంత పోరాడుతున్నాను, ఎంతకాలం ఈ గుడారములు ఇలా మూలుగుతూ ఉండాలి, ఎప్పుడు వస్తుందో కానీ నాకు విడుదల. అది సాక్షాత్తు అపొస్తలుడైనటువంటి పౌలే పరిశుద్ధత గురించి ఒక ధీటుగా, బలంగా, అధికారంతో వాక్యం చెప్పిన ఆయనే అలాగున్న సంఘం ముందు ఉత్తరం ద్వారా చెప్తున్నాడు. అది ఊళ్ళో తనలో తాను అనుకోవట్లేదు, సంఘం ముందు ఉత్తరాలు చెప్తున్నాడు, సంఘం ముందు కాపరి చెప్తున్నాడు, అయ్యో నేను ఎలాగుంటున్నాను, అయ్యో నేను ఎలాగుంటున్నాను.
ఇలా ఉండకూడదు అనుకుంటున్నాను, పోరాడుతున్నాను, మనం పోరాడాలి, అలాగా ధైర్యంగా ఉండాలి, ప్రభు చేపట్టుకోవాలంటూ సంఘాన్ని కూడా మీరు కూడా ఆటాపాటగా ఉండొద్దు, ఇది ఒక పోరాటం అంటాడనమాట. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. సరే, ముందుకు సాగుదాం. 8వ వచనం, మనం పాపం లేని వారమని చెప్పుకుంటున్నట్లయితే మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, ఎప్పుడు ఒప్పుకున్నాము? రక్షణ పొందినప్పుడు దేవా పాపిని ఒప్పుకున్నాం, రక్షణ వచ్చింది. ఆ తర్వాత మన జీవితంలో దొర్లిపోతున్నాయి, కొన్ని వచ్చి పడుతున్నాయి, కొన్ని కావాలని దాచుకుని తెచ్చుకుంటున్నాం, కొన్ని కావాలని మనం పోతుంటే బురదపడినట్టు మీద పడతా ఉంది, ఆకర్షించబడుతున్నాం. మరి వాటి సంగతి ఏంటి అంటే లేఖనం చెప్తా ఉంది, అది ఆ పాపపు బలము నిన్ను కాలర్ పట్టుకుని చెయ్యి మెలిపెట్టి కత్తి చూపించి, ఆ పాపము, ఆ యజమాని పేరు, ఆ రౌడీ పేరు పాపం అనుకుందాం. ఒక రౌడీ ఉన్నాడు, వాడికి చాలా బలం ఉంది, గూండైజం చేస్తాడు, వాడి పేరు పాపం అనుకోండి. ఆ పాపము కత్తి చూపి, మరేదో చూపి, చెయ్యి మెలిపెట్టి, పీక పట్టుకుని నువ్వు చేస్తావా లేదా అనే శక్తి లేదు. అది యేసుప్రభు ఎప్పుడే కొట్టిపారేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడో బలం తీసేసాడు యేసుప్రభు. మరి ఏంటి అని అంటే, ఆ రౌడీ ఇంక నేను బలవంతంగా చేయించలేడు, కానీ నిన్ను భ్రమపరుస్తాడు, నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను ఆకర్షణకు తీసుకెళ్తాడు, పదే పదే దాని గురించి ఆలోచన చేసేలా చేస్తాడు, పదే పదే చూపిస్తాడు, పదే పదే వినిపిస్తాడు, పదే పదే ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తాడు. ఒకరోజు నీ మనస్సు కాస్త బలహీనపడి అవును కదా అనేటప్పటికీ మొదట హుక్ పడుతుందంతే, ఆ తర్వాత రెండో హుక్ పడుతుందంతే. అలాగని నీవు నేను మన ఇష్టానుసారంగా ఒక అడుగు ముందుకు వేసాం కనుక వాడికి బలం పెరిగిపోతుంది, ఆ రౌడీకి మన చేతులు ఇచ్చినట్టు అవుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే అనుకుంటాను, అప్పటికి యేసుప్రభు భూమి మీద సంచారం చేసే దినం కాకపోవచ్చు, పాత నిబంధన ధర్మశాస్త్ర కాలం అయి ఉండొచ్చు. కీర్తన గ్రంథం రాసిన ఆయన చాలామంది రాశారు అందులో పాటలు. మొదటి కీర్తన త్వరగా మనం చెప్పుకుంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చునక. అంటే చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసుకున్న మీకు గుర్తొస్తుంది, యవనస్తులు కూడా. ఒకటి, దుష్టుల మార్గమున నడవటం, నడుస్తూ పోతుంటాం, అసలు ఆ లైన్కి వెళ్ళటమే ప్రమాదం. ఆ మార్గం నువ్వు నడవలసిన మార్గం కాదు, అది నువ్వు నడవలసిన మార్గం వేరే ఉంది, దాని పేరు యేసయ్య మార్గం, సత్య మార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నేను ఈ మార్గంలో ఉండి ఈ మార్గంలో నడుస్తున్నాను. అదే మాట, మొదటి మాట, ఈ మార్గంలో నడుస్తున్నాను. ఏం పర్వాలేదు, నడుచుకుంటూ పోతా, ఏం పర్లేదు, చూసుకుంటూ పోతా, ఏం పర్వాలేదు, వింటూ పోతా, ఏం పర్లేదు. నేను ఆగిపోవటం లేదుగా, కూర్చోవటం లేదుగా, కావాలనుకోవటం లేదు కదా, నేనేం చేసేయటం లేదు కదా, అలా పక్క నుంచి పోతున్నానంతే. పోతున్నాను, నడుస్తూ పోతున్నాను. చివరికి నడిచి ఒక స్టేజ్ ఎలాగొచ్చేస్తుందంటే, ఎక్కడో చోట నువ్వు నిలుస్తావు, నిలిచి చూడటం ప్రారంభిస్తాం, నిలిచి వినటం ప్రారంభిస్తాం. బాగుంటేనే కదా, ఆకర్షించబడితేనే కదా, ఆలోచన ఇంకా బలపడితేనే కదా అక్కడ నిలబడి కాస్త సెటిల్ అవుతాం. ఒకవేళ నడిచానో నిలబడ్డానో తప్పే ఉంది, పోతాను అలాగా, నిలబడ్డాను 2 నిమిషాలు తప్పే ఉంది, అలా పోతాను పక్కకి సటాలున అనుకుంటావు. కానీ అలా నిలబడి తర్వాత ఏం చేస్తావు? కూర్చుంటావు. మొదట్లో కూర్చోవటం కాదు, సెటప్, అపవాది యొక్క సెటప్ మన మీద ఎంత భయంకరంగా ఉంటుందంటే, అంతకుముందు పాపంలో ఉన్నాం కాబట్టి వాడికి ఏం సెటప్ లేదు, ఎప్పుడో వాడి సెటప్లో ఉన్నాం మనం. కానీ ఎప్పుడైతే యేసయ్య చేతుల్లోకి వచ్చామో వాడు ఇలాగునే సెటప్లు చేస్తాడు. వెంటనే మీద దాడి చేయడండి, యేసు అడ్డుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు అడ్డుకుంటాడు.
కానీ ఎప్పుడైతే నేను కాని మార్గంలో నడుస్తూ పోతుంటానో పర్వాలేదు, యేసు రక్తం చేయ పర్వాలేదు, హల్లెలూయా, యేసు యేసు అనుకుంటూ మార్గం మాత్రం ఈ రూటే ప్రభు అంటున్నాడు. ఇదే బుద్ధి, ఇదే భక్తి. స్తోత్రం కలుగును గాక. బురద చుట్టూ తిరుగుతూ యేసు రక్తం చెప్తావేంటయ్యా? ఏ రోజైనా నువ్వు అందులో జారిపోతావు. ఏ రోజు జారిపోతావు? ప్రమాదం అని తెలుసు, అది అపవిత్రత అని తెలుసు, అది అక్రమం అని తెలుసు, అది హాని అని తెలుసు. నీకే కాదు, నీ భవిష్యత్తు నాశనం చేస్తుంది తెలుసు. యేసు రక్తం చెప్పి నాశనం దగ్గర నుంచుంటావా? హల్లెలూయా చెప్తూ నాశనం పక్కన నుంచుంటావా? ఇదేం బుద్ధి, ఇదేం తెలివి, ఇది మీ మనసు, నీకు ఇదే జ్ఞానము. తొలగు ఆ దారి నుంచి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే కదా వాక్యం, ఈ అపొస్తలుల బోధ. ఇలాంటి బోధ మనం వినకపోతే నడుస్తున్నాను ఏమవదలే, నిలబడ్డాను ఏమవదలే, ఒకరోజు కూర్చున్నాను ఏమవదలే కాదు, అయిపోయేవంతే. కనుక అపవాది యొక్క సెటప్స్ ఎలాగుంటాయంటే, ముందు మనల్ని ఆకర్షిస్తాడు, నడిపిస్తాడు, నిలబెడతాడు, కూర్చోమంటాడు. ఆ తర్వాత నీకు ఇంకా బలం ఉండదు, ఇక నీకు సాధ్యం కాదు, నువ్వు సరెండర్ అయిపోయినట్టే. అయినా యేసు నేను విడిచిపెట్టేస్తాడు అనుకోవద్దు. యేసు అని కేక వేసి నువ్వు లేవటానికి ప్రయత్నం చేస్తే ఈ పాపపు బలము మంచులాగా, పాపపు బలము ఒక దుమ్ములాగా రాలిపోయి యేసే రక్తం నేను పైకి నిలబెట్టి మళ్ళీ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఆ యేసు అని కేక వేయటమే పశ్చాత్తాపం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుకనే మనం రక్షణ పొందిన తర్వాత నేను మంచోడిని అనుకుందాం. పోయిందే ఉంది, తప్పే ఉంది, నేను ఎంత మంచోడినో, బాగున్నా. కానీ అద్దం ముందుకు వెళ్ళి చూసుకోవాలి మంచోడిని అనుకోవటం. ఆ వాక్యమని అద్దం ముందుకు వెళ్ళి చూసుకోవాలి. అప్పుడు ఉదయం ఏం మాట్లాడాను, మధ్యాహ్నం ఎలా చూశాను, అలాగా అబద్ధము, అయ్యయ్యో ఇలా చేయకూడదు కదా, నేను దేవుని బిడ్డను కదా అంటూ సాయంకాలం ప్రార్థనలు కూర్చున్నప్పుడు మనసు వెలవెల్లాడిపోతుంది, ఆత్మలో ఏకాగ్రత ఉండదు. అయ్యో నేను అలాగ ఉండాల్సింది కాదు, అయ్యో నేను అలా చేయాల్సి ఉండదు, అస్సలు ఇలా చేసేనేటి నేను అంటూ ఆ పడక మీద వెళ్ళేటప్పుడు ఉండే ఆ ఊగిసలాడే మనసును చూసారా? కలవరపడిపోయే మనసుని చూసారా? కన్నీరుగా వచ్చే మనసుని చూసారా? అయ్యయ్యో దేవుని బిడ్డనయ్యుడు ఇదేంటబ్బా అంటూ ఆర్తనాదం చేసేలాంటి ఆలోచన వచ్చే మనసుని చూసారా? అది దేవుని బిడ్డల యొక్క సరైన నడిపింపు. స్తోత్రం కలుగునుగాక. పాపం చేయడు, దేవుని బిడ్డ అన్నవాడు పాపం చేయలేడని లేఖను మనం చూడబోతున్నాం. మరి పాపపు శరీరంలో ఉన్నాం. పాప శరీర ఆకారంలో ఉన్నంతసేపుల్లోనే యేసు ప్రభు శోధించబడ్డాడే. ఆలోచన చేయండి. యేసు ప్రభు పాపం చేయలేదు, పాపంతో పుట్టలేదు, పాప శరీర ఆకారంతో పుట్టాడు, పాపము లేనివాడుగా పుట్టాడు, పాపము లేనివాడుగానే జీవించాడు, పాపము లేనివాడుగానే బలి పశువుగా శిలువ మీద వేళ్లాడాడు. ఎందుకంటే దోషము లేనటువంటి గొర్రెపిల్ల పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలదు. స్తోత్రం కలుగునుగాక. నిష్కల్మషమైన దేవుని రక్తం వల్ల పాపమునకు క్షమాపణ దొరుకుతుంది. కనుకనే పాపము లేనివాడిగా పుట్టాడు, పాపం చేయనివాడిగా ఉన్నాడు, పాపము లేకుండానే పవిత్ర రక్తాన్ని కార్చాడు, లోక పాపములన్నింటినీ కూడా మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ప్రవచనానికి సరిపెట్టేశాడు. స్తోత్రం కలుగునుగాక. అయితే ఆయన శోధించబడ్డాడు, అది మర్చిపోకండి. ఆయన పాపం చేయలేదు, పాప శరీర ఆకారంలో ఉన్నాడు, ఆ స్వభావాన్ని రెచ్చగొట్టే శరీరపు ఆకారంలో ఉన్నాడు, ఆ స్థితులతో కాస్త ఇబ్బంది పెట్టే శరీరపాకారంలో ఉన్నాడు, కానీ పాపం చేయలేదు. కానీ శోధించబడ్డాడు, మనవలే శోధించబడ్డాడు. ఒకవేళ ఆయన శోధించబడ్డాడంటే దేవుని కుమారుడుగా పై ఒక లెవెల్లో శోధించబడ్డాడు, అది పాపం కాదండి. వేరే శోధనలేమో. మనమంటే పాపపు శరీరంతో ఆకారంతో కాదు, అసలు పాప స్వభావమే వదిలిపెట్టలేదు నేను క్రీస్తులో నూతన సృష్టి అయిన తర్వాత. యేసు మనవలే శోధించబడ్డాడని పౌలు గారు అంత మాట అనేసాడేంటి? పాపము లేనివాడు నాలాగా ఎలా శోధించబడతాడు? లేఖనం ఉంది. మనవలే ఆయన అన్ని కోణములలోనూ, అన్ని విధములుగాను, అన్ని పరిస్థితుల గుండా వెళ్ళాడు, శోధించబడ్డాడు, శోధన జయించాడు. పాపము లేనివాడు శోధించబడ్డాడు. పాపము స్వభావంతో కొట్టిమిట్లాడుతున్న మనము ఇంకెంతగా శోధించబడతాము, ఇంకెంతగా జారిపోతాము, ఇంకెంతగా
పాపము లేనివారుగా ఉండాలనుకున్నా ఇంకా పాపపు కుళ్ళు కలిగి ఉంటాము. అందుకనే ప్రభు అంటాడు, నా రక్తం ఎప్పుడు నీ కొరకు రెడీగా ఉంటుంది. పశ్చాత్తాపపడు, నోటితో ఒప్పుకో, వెంటనే శుద్ధి చేయబడతావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము పాపము లేని వారు మనం చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనం, మనము పాపములను మనము ఒప్పుకొని, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. పాత నిబంధనలో ఎక్కువగా ఈ మాటలు కనిపిస్తాయి. ఈ మాటలు కాదు, మరొక మాట క్రొత్త నిబంధన కృపాకాలంలో కూడా మనము ఈ విషయం కూడా చెప్పాలి తప్పకుండా. పాపం చేసిన వాడు తనలో ఉన్న పాపపు స్థితిని తాను గుర్తించి, ఆ పాపపు స్థితిని తాను అసహించుకుని, ఆ స్థితిలో ఉండటం వల్ల వచ్చే ప్రమాదకరమైన భవిష్యత్తును ఒక్కసారి గుర్తించి, అందులో వచ్చిన బయటకు రావాలనే తాత్పర్యంతో వచ్చే ఆ పశ్చాత్తాపము, ఎవడి పాపమునకు వాడే పశ్చాత్తాపపడాలి. స్తోత్రం కలుగునుగాక. ఎవరి రక్షణ వారిదే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ అయ్యా నా పిల్లల పాపాన్ని క్షమించు అని తల్లో తండ్రి వేడుకోవచ్చు. మా అమ్మ నాన్నల పాపాన్ని క్షమించు అనేటటువంటి స్థితిలో అమ్మ నాన్నలు ఉంటే రక్షణ పొందిన పిల్లలు అలాగ ప్రార్థన చేయొచ్చు, అవకాశం ఉంది. ఆయన ఆ వాతావరణాన్ని కల్పిస్తాడు. వాళ్ళు రక్షణ పొందేలాంటి, పశ్చాత్తాపపడేలాంటి ఆ ప్రభావం, ఆ వాతావరణం ఎప్పటికప్పుడు వాళ్ళ చుట్టూ ఆయన మేఘములాగా ఆవరింపజేస్తూ ఉంటాడు, తీవ్రంగా ఆవరింపజేస్తూ ఉంటాడు. కానీ ఒప్పుకోవలసింది వాళ్ళే, చెప్పాల్సింది వాళ్ళే. స్తోత్రం కలుగునుగాక. పరిస్థితులైతే కల్పిస్తాడు, హృదయాన్ని అయితే పదే పదే ప్రేరేపిస్తాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగా హృదయం అనే వాకిలి వెలుపల ఉండి తలుపు తడుతూనే ఉంటాడు. నువ్వు నేను క్షమించయ్యా క్షమించయ్యా అంటే క్షమించే ఉద్దేశంతోనే తలుపులు తడుతుంటాడు. వాళ్ళ హృదయాల దగ్గర వెలుపల నిలబడి ఎప్పటికప్పుడు వాళ్ళు ఇష్టపడి యేసు అని తలుపు తెరిచారనుకోండి, అంతే, నీ ప్రార్థన సఫలమైనట్టే. వాళ్ళు రక్షణ పొందేస్తారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో పాప క్షమాపణ జరగాలంటే రక్షణ పొందకముందు రక్షణ పొందుటకు పాప క్షమాపణ జరగాలి, పశ్చాత్తాపపడాలి, అలా మనసు మార్చుకోవాలి. పాప విషయంలో పాపాన్ని ద్వేషించే తత్వం మనలోనికి వచ్చింది అని మనం గుర్తించాలి. పాపాన్ని ప్రేమించే తత్వం పోతుంది, పాపాన్ని ద్వేషించే తత్వం అనే బీజం మనలో పడుతుంది. అది యేసయ్య బీజం, అది దేవుని బీజం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే మనం పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేస్తాడు ఎప్పటికప్పుడు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పటికప్పుడు. మరలా బాప్తిజం గురించి కుదరదు. బాప్తిజం ఒక్కటే, ఆత్మ ఒక్కరే, దేవుడు ఒక్కడే. పాప క్షమాపణ రక్షణ నిమిత్తం బాప్తిజం తీసుకున్నాం, దట్స్ ఆల్, ఫినిష్. ఆ తర్వాత మన జీవితంలో జరుగుతున్నటువంటి ఆ తప్పులు, అతిక్రమాలు, అక్రమాలు అదేదో వెండిలాగా బంగారంలాగా దాచుకోకూడదు. అన్నీ కలిపి డిసెంబర్ 31న ఒప్పుకుంటానని చెప్పేసి ఎవరు పెంట ఇంట్లో పోగొట్టుకోకూడదు. డిసెంబర్ 31న పాచంతా ఊడ్చుకుంటాను ఎవరిని పెట్టుకుంటారని ఇంట్లో ఉన్నారా? ఇక్కడ స్త్రీలు ఉన్నారా? ఇక్కడ జూన్ నెలలో నాకు ఉపవాస కోటాలు వస్తే కనుక జనవరి నుంచి జూన్ 30 దాకా కూడా నేను పాచి ఓడ్చినా సరే ఆ ఇంట్లోనే బెడ్రూమ్లో ఇక్కడ అలాగే పోగేస్తా. పెంట అంతా లోపల పోగేస్తా, బాగా పోగేస్తా. డిసెంబర్ 31 ప్రత్యేకమైన సమర్పణతో అప్పుడు ఊడ్చి బయట పడేస్తా. వెర్రితనం కదా, వెకిలి భక్తి కదా. అలాగే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా లోకంలో ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నువ్వు అలాగా రోజు ఎవడు ఊడుస్తాడు, నడుము పడిపోతా ఉంది, రోజు ఎవడు ఊడుస్తాడో మూల పోగేస్తా, 6 నెలలకు ఒకసారి బయట పోస్తా. ఏమైంది కొంచెం అలా సర్దుకో అంటే పెద్దోళ్ళు ఏమంటారు చెప్పండి? మనలో మనమాట. అక్కడ దాకా ఎందుకు, ఒక 4 రోజులు స్నానం చేయకుండా ఉండండి, ముఖం కడుక్కోకుండా ఉండండి. రోజు ఎవడు కడుక్కుంటాడు అనుకోండి కాసేపు. అవన్నీ ఎందుకంటే సూచనలు, ఒక సెటప్, ఒక ప్రిన్సిపల్ మన దైనందిక దినచర్య కార్యక్రమంలోనే పెట్టేశాడు. ఎప్పటికప్పుడు మురికి వదిలించేసుకోండి. స్తోత్రం కలుగునుగాక. ఎప్పటికప్పుడు కడిగేసుకోండి, ఎప్పటికప్పుడు పవిత్రపరచబడుతూ ఉండండి, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండండి. ఏ బ్యాక్టీరియా రాదు, ఏ పాపం లోపలికి రాదు, వచ్చినా సరే పోతుంది, కడిగి వేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొని, మళ్ళా మొదటి మాట చివరిలో మళ్ళీ అందిస్తున్నాడు. బైండింగ్ బుక్ పైన పేపరు కిందో పేపర్ ఉన్నట్టుగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. మనలను పవిత్రగా చేసిన తర్వాత ఇంకనూ మనం పాపము చేయలేదని చెప్పుకునే ఎడల, చేయటం లేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునుగా చేసేస్తాం. రండి, నేను అడుగుతాను, నా రక్తం ఇదిగో, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, నా దగ్గర ఒప్పుకోండి, నా రక్తం మిమ్మల్ని కడిగేస్తుంది అని చెప్పిన మాట సత్యం అవ్వదు. నాలో ఏమి లేనప్పుడు ఆయన అలా మాట్లాడతాడేంటి, అలా రమ్మంటాడేంటి, ఇదిగో నా రక్తం కడిగేసుకోమంటాడు. నాలో చీకటి లేనప్పుడు ఆయన కడిగేసుకోమంటాడు. ఆయన తప్పు మాట్లాడుతున్నాడు. పాపం ఉన్నవాళ్ళతో చెప్పాలి ఆయన, రా కడిగేసుకో, కడిగేస్తానని. నాలో పాపం లేదు, నన్ను రమ్మంటాడేంటి అంటే పాపం లేదు, పాపం ఉంచుకొని పాపం లేదని చెప్పుకోవటం నేను నిజమని నమ్మాలట. నాలో పాపం ఉంది, కడిగేసుకోరా బాబు అని చెప్పేది ఆయన మాట అబద్ధమాట. నన్ను ఎందుకు రమ్మంటాడు, నాలో ఏమీ లేనప్పుడు ఉంచుకుని మళ్ళీ అలాగ అంటున్నాను అంటే దేవుడు అబద్ధం ఆడుతున్నట్టు అవుతుంది కదా. బలమల అనకూడదు. స్తోత్రం కలుగురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఇంకా కంటిన్యూ చేస్తూ ఇక్కడైతే 2వ అధ్యాయము, మరలా అధ్యాయం ప్రారంభమైంది అనుకుంటున్నాం, కానీ యోహాను ఉత్తరంలో అధ్యాయాలు లేవు. యోహాను ఉత్తరంలో అధ్యాయాలు లేవు, 1, 2, 3 ఏమీ లేవు. సంఘము ఒక వచనం చదివిన తర్వాత ఇది ఎక్కడుంది, ఏ అధ్యాయంలో ఉంది, ఏ పేజీలో ఉంది, ఎన్నో వరుసలో ఉంది అని చక్కచక్కా తీసుకోవటానికి పండితులు లేఖనాలకు అలాగ అధ్యాయాలు వచనాలు సబ్జెక్ట్ వైజ్ పెట్టుకుంటూ వచ్చారు. అంతే తప్ప ఎవరు ఉత్తరం రాసినప్పుడు 1, 2, 3, 14 రాయరండి. కనుక కంటిన్యూటీ అని అనుకుందాం. ఇంకా ఏం చెప్తున్నాడైనా, నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండటానికి ఈ సంగతులు మీకు వ్రాస్తున్నాను. మీరు పాపం చేయకుండా ఉండటానికి అంటే పాపం చేయకుండా ఉండాలి అంటే ముందు మీరు పాపముని కడిగేసుకుంటూ ఉండాలి. ఒకవేళ పాపం చేయకుండా ఉండటానికి ఇవన్నీ చెప్తున్నాను మీకు. అయినా ఒకవేళ ఎవడైనను పాపము చేసిన ఎడల, ఆజ్ఞాతిక్రమమే పాపము అనే మాట పదే జ్ఞాపకం రావాలి. అంతటా అందరూ పాపం చేశారు, దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవడైనా ఒకవేళ పాపం చేసిన ఎడల, మళ్ళీ రిపీట్ చూడండి, నీతిమంతుడిని యేసుక్రీస్తు అనే సమాధానకర్త, ఉత్తరవాది, తండ్రి దగ్గర అన్యుల కోసం కాదు, రక్షణ పొంది మరలో పాపములోనికి జారిపోతున్న మన కొరకు కూడా ఆయన ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మన పాపాలు ఒప్పుకుందాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మనమంటే ఎవరు? రక్షణ పొందినవారు, విశ్వాసులు. కనుక సంఘం అనగానే పరిశుద్ధులమైపోయామనుకుని నేనేదో తెల్లబట్టలు, మరొకరెవరు తెల్లబట్టలు ఉండనివ్వండి. సంతోషంగా, అందంగా, ఆనందంగా ఉంచుకుందాం అలాగునా. కానీ జీవితం తెల్లటి తెలుపులాగా ఉండాలంటే నేనంటాను, రోజు యేసయ్య రక్తం క్రింద మనం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఎక్కడైనా తేడా జరిగితే యేసు అనాలంతే, క్షమించు అనాలంతే. సారీ అని రెక్లెస్గా అనకూడదు, పశ్చాత్తాపంతో అనాలి. మళ్ళా అలా చేయకూడదనే ఉద్దేశంతో అనుట నిజమైన మారు మనసు అని భక్తులు చెప్తారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, మరొక వచన భాగం 97వ కీర్తన. ఇంకా వచనాలు చదివించే ప్రారంభంలోనే ఉన్నాం. 11:30 అయిపోయింది. ఎనివే, దేవుడు మంచివాడు, మాట్లాడుతూనే ఉంటాడు. నేను మాట్లాడాలనుకున్నట్టుగా మాట్లాడాలంటే కుదరదు. నేను ఎలా మాట్లాడితే బాగుంటుందో మీరు ఏమైనా ఆశపడుతుంటే అలా కూడా నేను మాట్లాడను. ఒకవేళ అవి బాగుండటానికి బాగుంటాయేమో కానీ మాటలు మన బ్రతుకులు బాగుపడాలంటే దేవుడే మాట్లాడాలి. దేవుడే దేవుళ్ళలాగా మాట్లాడాలి. మాట్లాడే మాట కూడా దేవుడు మాట్లాడినట్టే బయటికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథం 97వ కీర్తన ఒక స్టేట్మెంట్ లాగా ఉంటుంది. అది 97వ కీర్తన యెహోవాను ప్రేమించు వాళ్ళరా, చెడుతనమును అసహించుకోండి. ప్రారంభంలో అదే కదా మన సబ్జెక్టు. దేవుడు నన్ను ప్రేమించాడు, తనను ప్రేమించమని చెప్పాడు. దేవుడు తన ప్రేమను మాటలతో సరిపెట్టుకోకుండా క్రియలో చూపించాడు ప్రత్యక్షంగా. సో దేవుడు నన్ను కూడా
పూర్ణ హృదయంతో తనను ప్రేమించమంటున్నాడు. ఆ ప్రేమిస్తున్నాను అని కేవలం మాటలతో సరిపెట్టుకోకుండా నన్ను కూడా ఏమంటున్నాడు, క్రియల ద్వారా చూపించు, షో టు మీ యువర్ లవ్ అంటున్నాడు. సో ఇక్కడ కీర్తనకారుడు చెప్పిన ఈ మాట అక్కడ ఇక్కడ ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ కూడా తీస్తారేంటంటే సబ్జెక్ట్ అలా ఉంది కనుక. ఇది క్రొత్త నిబంధనల మాట, ఇది పాత నిబంధనల మాట అని కొట్టివేసే పరిస్థితి మనం తెచ్చుకోకుండా భక్తులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుడు వ్రాయించినప్పుడు వ్రాసారు కనుక ఈ మాటకు కూడా మనం విలువివ్వాలి. యెహోవాను ప్రేమించే వాళ్ళరా, యెహోవాను ప్రేమించాలనుకుంటున్న వాళ్ళరా, యెహోవాను నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్న వాళ్ళరా, మీరు చెడుతనం అసహించుకుంటున్నారా? చెడును అసహించుకుంటున్నారా? చెడును అసహించుకోవటం లేదంటే ఇంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ అని మనం చెప్పుకోకూడదు. కానీ చెడు నేను అసహించుకోవటం లేదు అంటే, ఇన్ అదర్ వర్డ్స్, ఈవెన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ వాంట్ దట్ బ్యాడ్ థింగ్ అనకపోయినా నేను చెడును అసహించుకోవటం లేదంటే కోరుకుంటున్నట్టే లెక్క. దట్ ఈస్ ద ట్రూత్. స్తోత్రం కలుగునుగాక. మనము అవుననటానికి కాదనటానికి సరిపోము. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ రాస్తున్నమాట, నేను చెడును అసహించుకునే మనస్తత్వం నేను కలిగి ఉండాలి. యేసు చెడును అసహించుకుంటాడు, దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. ఒకప్పుడు అమ్మ బీజం నాన్న బీజం ద్వారా నేను శరీర సంబంధంగా పుట్టాను. కానీ మారు మనసు పొందిన సమయంలో దేవుడు నన్ను మరలా పుట్టిన అనుభవంలోకి తీసుకొచ్చాడు. అది శరీర సంబంధమైన పుట్టుక కాదు, ఆత్మ సంబంధమైన పుట్టుక. అంటే ఏ పుట్టుక? ఒక బీజం నాలో పడింది. బీజం పడినప్పుడే ఒక రూపం బయలుదేరుతుంది. ఆ బీజం ఎవరి బీజం? పరమ తండ్రి దేవుని ఒక్కని బీజం నాలో పడింది. స్తోత్రం కలుగునుగాక. ఆ బీజం యొక్క స్వభావం ఏంటంటే, ఆ బీజం యొక్క గుణం ఏంటంటే, అది పెరిగే కొలది, మొక్కయ్యే కొలది, వృక్షమయ్యే కొలది, పెను కొమ్మలు వచ్చే కొలది, పళ్ళు ఫలించే కొలది, దాంట్లోంచి వచ్చే సువాసన ఏంటంటే, దాంట్లో వచ్చే గుణం ఏంటంటే, దాంట్లో వచ్చే లక్షణం ఏంటంటే, అది చెడును ఆశ్రయించుకుంటుంది. చెడును ఆశ్రయించుకుంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెడును చేయటం లేదు అని సరిపెట్టుకుంటా, కానీ అసహించుకోవట్లేదంటే నువ్వే చెప్పాలి, నేనే చెప్పాలి దాని సమాధానం. అబ్బెబ్బెబ్బే నేను చెడును కోరుకోవట్లేదండి, అస్సలు నేను చెడు చేయనండి అని బల్లగుద్ది చెప్పేవారు 100% చూస్తాం సంఘాల్లో. చెప్పటానికి అందరూ చెప్తాం, కానీ గుండెల మీద చేతులు వేసుకుని కన్నులు మోసుకుని మనస్సాక్షిని కాసేపు నోరు తెరిచి, నా ప్రాణమాన అంతరంగం సమస్తమా నా మనస్సాక్షి నాతో మాట్లాడు, నేను ఎలాగున్నాను అని నా మనస్సాక్షిని నేను సాక్ష్యం అడిగితే, నువ్వు చెడు చేయట్లేదు అనుకుంటున్నావు కానీ అసహించుకోవట్లేదు. అక్కడే తేడా వస్తూ ఉంది. ఎందుకంటే మానవుని స్వభావం దైవ స్వభావంలోకి వచ్చేసేయాలి కనుక అది ఒక్క రోజులో వచ్చేలాగా నూతన స్వభావం నీకు ఇచ్చేసాను, నూతన సృష్టిగా నేను మార్చేశాను అని అన్నా సరే, బీజం మాదిరిగా మనం కల్టివేట్ చేసుకోవాలి. విత్తనం వేసిన తర్వాత ఎలాగైతే వ్యవసాయం చేయబడుతుందో, విత్తనం చుట్టూ రకరకాల సమకూర్పులు జరుగుతాయో, కాలానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటారో, కాలానికి అనుగుణంగా వాతావరణానికి అనుగుణంగా అందులోంచి మొక్క పైకొచ్చి ఫలం వచ్చేదాకా దాన్ని ఎలాగైతే వ్యవసాయం అనే పరిచర్య ద్వారా పైకి తీసుకొస్తారో, దేవుడేసిన పవిత్రత అనే బీజం, యేసయ్య బీజం, పరిశుద్ధత అనే బీజం మనలో పడిన తర్వాత మనం వ్యవసాయం చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ రావాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. యెహోవాను ప్రేమించే వాళ్ళరా, చెడుతనమును ఆశ్రయించుకోండి. సో నేను దేవుని ప్రేమిస్తున్నాను, పాడుతున్నాను. సో వాట్ ఐఎమ్ వాచింగ్, అసహ్యమైనవి నో. వాట్ ఐఎమ్ సీయింగ్, వాట్ ఐఎమ్ హీరింగ్. అసహ్యమైనవి ఏంటి? పుస్తకాల షాపులకు వెళ్ళి కొనుక్కోండి. అసహ్యమైనవి ఏంటో పెద్ద గ్రంథం ఉంది, నోవే. లేఖను చదివితే దేవునికి ఏదైతే అసహ్యమో మనం వేరే లిస్ట్ తెచ్చుకోవాల్సిన పర్లేదు. పౌల్ ప్రసాద్ గారు రాశారట పెద్ద పుస్తకం. అసహ్యమైనవి ఏంటో తెచ్చుకుని అవన్నీ కూడా రోజు మనసులో చూసుకుని ఇలా ఎప్పటికప్పుడు
ఏమంటే వంటలు నేర్చుకోవటం పుస్తకం పక్కన పెట్టుకుని పోపు వేయాలి తీయాలి అన్నట్టుగా ఎప్పుడైనా నోవే. ఎప్పుడైతే దేవుని వలన పుట్టామో, దైవ వాక్యంతో పుట్టామో, రోజు పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నామో, ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఎప్పుడైతే మనం అలవాటు చొప్పున అడుగులు ముందుకు వేస్తూ ప్రభుతో సహవాసం చేస్తున్నామో, ఆ ప్రభువే మన ఆత్మతో మన మనస్సాక్షితో రోజు మాట్లాడేస్తూ ఉంటాడు. పుస్తకాలు తీసుకుని చూసుకోవాల్సిన పని లేదు. అలాంటి పరిస్థితి వస్తే తీసుకుని చూసుకోవాలి, తప్పులేదు. కానీ లేఖనంలో యేసుప్రభు ఒక మాట చెప్పాడు, పరిశుద్ధాత్మ మీలోకి వస్తాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. ఏం చేస్తాడు? ఆయన ఊరికి కదలకుండా కూర్చోడు. ఆయన మీకు అనేక విషయాలు సమయానికి జ్ఞాపకం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. సందర్భానుసారంగా జ్ఞాపకం చేస్తాడు, సమయానుకూలంగా జ్ఞాపకం చేస్తాడు. అకస్మాత్తుగా మీరు తప్పుడు నిర్ణయం తీసుకుని ప్రమాదంలో పడకముందే, ఇక్కడ మలుపు ఉంది, ఆగాలి, ఇక్కడ అవరోధాలు ఉన్నాయి, వేగం తగ్గించాలి, ఇక్కడ మార్గం మూయబడి ఉంది, డైవర్షన్, ఇటు నుంచి వెళ్ళండి అని లోకల్గా మార్గాలు ఎలాగైతే ఈ సూచనల ద్వారా ఉంటాయి, బోర్డుల ద్వారా, అలాగే మనస్సాక్షి ద్వారా, ఆత్మ ద్వారా మనం వింటున్న వాక్యాలు, మనం దేవునితో సహవాసం చేస్తున్న విధానం ఎప్పటికప్పుడు మనకు ఈ వార్నింగ్స్ ఇచ్చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో లేఖనం, ఇది దేవునికి ఇష్టం లేదు, ఇదిగో లేఖనం, ఇది దేవునికి ఇష్టం లేదు, ఇదిగో లేఖనం, ఇలా ఉండకూడదు, ఇదిగో లేఖనం, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుని బిడ్డవుగా. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తూ ఉంటాడు నన్ను. ఏం పర్వాలేదు, ఏం భయపడకుండా దేవుని బిడ్డవంటే ఆ మాటలు చెప్పి దైవజనులు మనల్ని ఉత్సాహపరుస్తారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నీకు జ్ఞాపకం చేస్తాడు, నీకు సాక్ష్యం పలుకుతుంటాడు. ఏం కంగారు పడిపోక, ఏం కుమిలిపోక, నువ్వు దేవుని బిడ్డ అలాగైపోతావేంటి, నీ తండ్రి దేవుడు ఏమనుకుంటున్నావని ముద్ర వేస్తాడు, చెప్తాడు. నిజమే, కానీ నాణ్యానికి రెండో పక్క ఉంది. పరిశుద్ధాత్ముడు కూడా ఇది కూడా చెప్తాడు, నువ్వు దేవుని బిడ్డవు, ఇలాగుండాలి, ఇలాగెందుకుంటున్నావు అది చెప్పడా. నువ్వు దేవుని బిడ్డవు, కంగారు పడుకు, నువ్వు దేవుని బిడ్డవు, భయపడకు, నువ్వు దేవుని బిడ్డవు, వచ్చేస్తున్నాడు, దేవుని బిడ్డవు, ఆయన కన్నీరు దూచి, నువ్వు దేవుని బిడ్డవు, ఆహా ఓహో అనుకుంటూ అది చెప్తాడు. అది మాత్రమే చెప్పడు. నువ్వు దేవుని బిడ్డవు కనుక ఇలా ఉండాలి, నువ్వు దేవుని బిడ్డవు కనుక ఇలా నడవాలి, ఈ దేవుని బిడ్డవు కనుక అంటూ నా నడవడికను మారుస్తాడు, నా ప్రవర్తన ఎప్పటికప్పుడు సరిచేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. సో దేవునిని ప్రేమిస్తున్నాను అనే వారిలో ఈ వైఖరి కనపడుతుంది. ఒకవేళ ఈ వైఖరిలో నేను లేను, ఈ వైఖరిలో నేను చాలా వెనకబడ్డాను, ఈ వైఖరి విషయంలో అసలు ఏమీ లేదనే చెప్పాలి నా జీవితంలో అన్నంతట్లో నేను దేవుని బిడ్డను కాకుండా పోను. ఎందుకంటే యేసుప్రభు ఎప్పటికప్పుడు చెప్తాడు, ఈ రోజైనా ఈ వైఖరి కావాలని కోరుకో, నేను నీకు సహాయం చేస్తా. స్తోత్రం కలుగునుగాక. ఇన్ని సంవత్సరం ప్రభువు నమ్ముకున్న తర్వాత ఈ వైఖరి నాకు ఎప్పుడు లేదు. రక్షణ పొందిన తర్వాత కూడా ఇందులోనే కంటిన్యూ అయ్యాను. ఎలాగా పర్వాలేదు అన్నారు ఎవరో పాస్టర్ గారు, ఎక్కడో పుస్తకం చదివి, ఎక్కడో సభలో దేవుని బిడ్డ కళ్ళు మూసుకుని బతకరా బాబు అనేస్తారు. అప్పటి నుంచి అలాగే తిరుగుతున్నా, అదే చేస్తున్నా. మీరెవరండి మళ్ళీ కొత్తగా బోధ చేస్తారంటే, అందుకే అంటున్నాను, అపవిత్రాత్మ, భ్రమపరచు ఆత్మ లేఖనాల్లోంచి అక్కడ మాట ఇక్కడ మాట తీసుకుని మనలను భ్రమపరిపి నువ్వు రక్షింపబడ్డావు, ఏం పర్వాలేదు, కళ్ళు మూసుకుని తిరిగాయి, కళ్ళు మూసుకుని బ్రతికాయి, కళ్ళు మూసుకుని ఏమైనా చేసాయి అని భ్రమపరచు ఆత్మ చెప్తాడు. ఏమవ్వవు దేవుని బిడ్డవు కదా అంటాడు. లేఖనం చెప్తుంది జాగ్రత్త రక్షణ. స్తోత్రం కలుగునుగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఫిలిప్పీ ప్రాంతంలో సంఘంతో ఏమని చెప్పండి, నేను మీ ఎదురుగా లేనప్పుడు మాత్రమే కాకుండా నేను ఎదురుగా లేనప్పుడు కూడా మీ మట్టుకు మీరు ఏమండి మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. ఇంగ్లీష్ బైబిల్ ఒరిజినల్ కింగ్ జేమ్స్ వర్షన్ చూసినా, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ చూసినా, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ చూసినా, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ చూసినా, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ చూసినా, ఒకటి కాదు చాలా తర్జుమాలు వచ్చేసాయి ఇంగ్లీష్లో. చాలా వందల బైబిల్స్ ఉన్నాయి. ఈ మాట మాత్రం అన్ని బైబిల్స్లోనూ వర్కౌట్ యువర్ సాల్వేషన్ అని ఉంది. వర్కౌట్ యువర్ సాల్వేషన్, నువ్వు పొందిన రక్షణను బలపరుచుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ కొనసాగించుకో, పని చేసుకుంటూ పో. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. అందుకే యేసయ్యతో సహవాసం, అందుకే అపొస్తలుల బోధ, అందుకే సంఘం, అందుకే సహోదరులు ఒక్కరినొకరు హెచ్చరించుకుంటారు. ఒక్కరినొకరు ఏం చేసి చెప్పండి, అన్నానికి ఏం పర్వాలేదు, ప్రార్థన చేస్తారు, ఎలా ఉండకూడదు అంటూ ఒక్కరినొకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, ఒక్కరి బలాన్ని మరొకరికి ఇచ్చుకుంటూ ముందుకు సాగిపోవటానికే సంఘం. స్తోత్రం కలుగునుగాక. ఒంటి కట్టే, ఒక్క కట్టే ఎంతకాలం కాలుతుంది చెప్పండి? ఒక కట్టె ఎంతకాలం కాలుతుంది? ఆ కట్టె ఆరిపోతే పరిస్థితి ఏంటి? ఆ కట్టె బాగా కాలేదే కానీ అకస్మాత్తుగా ఆరిపోతే ఇక
ఎవరు దాన్ని కాలుస్తారు? కనుక కట్టెకు మరొక కట్టె చేరితే, ఆ కట్టెకు మరొక కట్టె చేరితే, ఇందులో 2 కట్టెలు వాతావరణ ప్రభావం వల్ల, అందులోకి చేరినటువంటి పసర వల్ల కాస్త మండుటలో వెనకబడినా, మండటం ఆగిపోయినా, ఏదో కాస్త కోస్త నిప్పు లోపల ఉందనంటే ఈ మండుతున్న మరొక కట్టె వచ్చిందనుకోండి, ఆ కట్టె సంఘంగా ఆ కట్టెలైనా ఒక చోట ఉన్నాయనుకోండి, ఏ కట్టె కాస్త వెనకబడినా, ఏ కట్టె బొగ్గున మండినా, ఏ కట్టె మండటం ఆగిపోయినా, ఏ కట్టె మసిబొగ్గు మారిపోయినా, ఈ మండుతున్న మిగిలిన కట్టెలు ఈ కట్టెలను మళ్ళీ మండిస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ఒంటరిగా ఉండి ఏం చేయలేం, ఒంటరిగా ఉండి ఏం చేయలేం. నేను పడిపోతుంటే ఎవరు నాకు సహాయం చేసేది? ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ధైర్యపరిచేది ఎవరు? నాకు చేసేవారు ఎవరు లేకపోతే సంఘం చాలామంది ఉంటారు, సైలెంట్గా వెళ్ళిపోతారు, క్యారేజ్ పెట్టేసుకుని 3 రోజులు వంట చేయక నేను పంపిస్తానంటారు. అంతే, నీకేం పర్వాలేదు. ఎవరు చెప్పినట్టు కాదు. ప్రభు ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా సంఘం అక్కల సంఘం అంటే అలా చేస్తారు, అందరూ చేస్తారు, అలా ఉంచండి. కానీ నేను రక్షణ పొందాను, ఇటు నాకు లోకం వద్దనుకున్నాను, ఇటు సంఘం కూడా అక్కాలొద్దని ఎవరో చెప్పారు. నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నారు. బలం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నా, ధైర్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నా, ఓపిక ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నా, నా మాట అందరూ వింటున్నప్పుడు ప్రార్థన చేసుకున్నా, ప్రార్థనలో నేను బలంగా ఉన్నప్పుడు బలంగా ఉన్నా. కానీ ఒక వాతావరణం వచ్చింది, ఒక పరిస్థితి వచ్చింది, ఇంట్లోంచి బయటకు వెళ్ళలేకపోతున్నా. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అనుకోండి. కాసేపు లోకం వస్తుందా? నమ్ముకున్నావు, ఇదిగో అయ్యింది నీ పని. ఇదే చెప్తుంది లోకం వచ్చింది పలకరించి. అనవసరంగా తొందరపడ్డావు అంటుంది. కానీ నేను సంఘం వద్దనుకున్నా, రక్షణ పొందాను. ఎవరో చెప్పారు, ఎక్కడికి వెళ్ళొద్దమ్మా జూము, ఎక్కడికి వెళ్ళొద్దమ్మా కూర్చో, ఎక్కడికి వెళ్ళొద్దమ్మా కూర్చో. జూములో ఉన్నవాళ్ళు వంట పెడతారు, జూములో చెప్పాలి, నాకు అన్నం పెట్టి వాళ్ళు ఎవరు లేరు, రండి తాడేపల్లి గురించి, రండి డార్జిలింగ్ నుంచి, సిమ్లా నుంచి, లేకపోతే నా కోసం ప్రార్థన చేయండి, నా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఒంటరినై పడున్నాను, జూములో ఉన్న సహవాసమా, జూములో ఉన్న సంఘమా, అయ్యో దేవా కాకితో పోషించు, కాకితో పంపించు అని జూములో ఉన్నవాళ్ళు అక్కడ గోల పెడతారు. జూమును నేను నిర్వీర్యం చేస్తున్నా అనుకోవద్దు. జూమే. నీ ప్రక్క నుండి చేయి పట్టుకునేవాడు నీకు కావాలి. నీకు ఓపిక లేనప్పుడు నేను చేయి పట్టుకుని లేపి నడిపించి వీధులకు తీసుకెళ్లేవాడు నీకు కావాలి. హాస్పిటల్కి తీసుకెళ్లేవాడు నీకు కావాలి. నీకు వెచ్చదనం కావాల్సి వచ్చినప్పుడు చుట్టూ రగ్గు మూసి కింద నిప్పులు అంటించి నీకు నోటికి పానీయం అందించేవాడు, నీళ్లు చుక్కలు నోట్లో పోసేవాడు కావాలి నీకు. ఉండనివ్వండి. జూమ్ సమస్తం అనుకోకండి, తప్పు నేను పట్టట్లేదు. దానికో లెవెల్ ఉంది, అక్కడ తాపండి. దానికి ఒక స్థాయి ఉంది, అంతే. హద్దు దాటొద్దు, అక్కడ ఉండండి, అలా ఉండండి, ప్రేమతో ఉండండి, ప్రార్థన చేసుకోండి, ప్రసంగాలు వినండి, నో ప్రాబ్లం. ఇక్కడ నువ్వు పడిపోయినప్పుడు ఎవరు పలకరిస్తారు? నువ్వు పడిపోయినప్పుడు అసలు పడిపోయేవా లేదని ఎవరు చూస్తారు? ఎవరి ద్వారా సమాచారం అందుతుంది? అయ్యో అవి రావట్లేదు, ఇవి రావట్లేదు, అది అలాగైంది ఇలాగైంది, ఎందుకు చెప్పుకుంటారు? ఎవరు లేకపోతే ఎవరు చెప్పుకుంటారు? ఎవరికి అక్కర్లేని దాన్ని నేను ఎవరికి అక్కర్లేని వాడిని ఎవరు వస్తారు, ఎవరు పలకరిస్తారు? స్తోత్రం కలుగునుగా. అంటే సంఘంలో లేనప్పుడు పక్కవారు ఏమైనా విశ్వాస పడిపోయి ఉంటే పలకరించొద్దని దేవుడు చెప్పాడు. నువ్వు సంఘంలో ఉంటే మాత్రం పలకరించొద్దా అని అనుకోవడం సరిపోతాం. కానీ ఇప్పుడు సంఘం అక్కర్లేదు, ఒంటరిగా ఉంటానని చెప్పుకునే వారికి చెప్తాడు. ఇప్పుడు నేను పాపంలో పడితే, బలహీనలో పడితే, వ్యసనంలో పడితే మొదటి నుంచి జూములోనే ఉన్నాం. పక్కకు వచ్చి చెప్పిన వారు ఏరి? జూములో ఉన్నవాడు నేను ఏం చేస్తున్నా వాడికి తెలియదు కదా, ఏం తింటున్నాడో తెలియదు, ఎవరితో తిరుగుతున్నానో తెలియదు, ఎలా తిరుగుతున్న వాడికి తెలియదు కదా అని సంఘానికి రాను. జూములో ఉన్నాను. 5 జూములు, నాకు 5 ఖండాల నుంచి జూములు. ఎలా హెచ్చరిస్తాడు అవతల వ్యక్తి? నా నడవడికి వాడికి ఎలా తెలుసు? నేనేం తింటున్నానో ఏం తిరుగుతున్న వాడికి ఎలా తెలుసు? కంప్లైంట్ చేస్తారని కాదు, అసలు నా ప్రవర్తన నడవడిక చూసే కదా తమ్ముడు నో 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 అనేవాడు నీ వెనకాల ఉండాలంటే అకౌంటబిలిటీ. ఎవరికి సమాధానం చెప్తావు నువ్వు? నాకే ఉంది, లెక్కప్ప చెప్పాల్సిన పని లేదు అనుకుంటావా? లెక్కప్ప చెప్పని పని లేదు అనే జీవితం విశ్వాసికి ఉండకూడదు. మనమందరం కూడా ఒకరికి ఒకరు లెక్కప్ప చెప్పుకోవాలి. ఒకరి అతిక్రమాలు ఒకరు ఒప్పుకోవాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థించాలి. ఒకరు చేపట్టుకుని ఒకరు లేవాలి. ఒక ఇనుము పదునవదు కదా, ఒక ఇనుము మీద మరొక ఇనుము వెళ్ళి రాపిడైనప్పుడు అది పదునై ఖడ్గమైపోతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. కనుక చాలా చాలా నిర్వచనాలు, సన్నివేశాలు అందుబాటులోకి వస్తున్నటువంటి ఈ దూర ప్రాంతాల విధానాలు కూడా మనల్ని తెలియకుండానే ఒక రకమైన సోమరితనంలోకి తీసుకెళ్ళిపోతాయి.
ఎవరిలాగుంటే నాకెందుకు, నేను బాగున్నా, నా కోసం ప్రార్థన చేస్తే 12 స్టేట్స్లో ఇంతమంది ఉన్నారు. కానీ నేను పడినప్పుడు, నేను మూలుగుతున్నప్పుడు, నేను వాంతి చేసుకుంటున్నప్పుడు, నేను ఎక్కడికి పోలేనప్పుడు, లోకమంతా నన్ను దూరం పెట్టినప్పుడు, నా వాళ్ళు కూడా నన్ను దూరం పెట్టినప్పుడు, జూమ్ వాళ్ళని పిల్లండి, డబ్బులు అయితే పంపిస్తారు బహుశా. మళ్ళీ మనమాట చెప్తున్నారు. కనుక నీకు ఒక సంఘం కావాలి, స్థానిక సంఘం కావాలి. స్తోత్రం కలుగునగాక. అప్పుడే ఒకరికి, తమ్ముడు ఇలా కాదు, నువ్వు రాంగ్లో వెళ్తున్నావు అని చెప్పేవాడు ఉంటేనే, అవునా, అవును నిజమే, థ్యాంక్ యూ అంటూ పక్కకి వెళ్తారు. కొంచెం హెల్ప్ చేయన్నా, ఈ విషయం నాకు ఏంటో బలం సరిపోవట్లేదు, లెట్స్ గో, ఫాస్టింగ్ ఉందాం, ప్రార్థన చేద్దాం, రోజు 3 రోజులు ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉండు అంటాడు. ఈ అన్న రోజు రాత్రి ఉపవాసం ఉంటాడు, విడుదల వస్తుంది అంతే తమ్ముడికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా అప్పటికప్పుడు సహాయం చేసేవారేరి, అప్పటికప్పుడు మాట ఆలోచన చెప్పేవారేరి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఎనీవే, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేవాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు, దేవుని మాటను ప్రేమిస్తాడు, దేవునితో ప్రార్థన ప్రేమిస్తాడు, దేవుని మార్గాన్ని ప్రేమిస్తాడు, దేవుని సహవాసాన్ని ప్రేమిస్తాడు. చివరికి దేవుని ప్రేమించేవాడు చెడును ప్రేమించాడు. వెలుగును, దేవుడు అంటే ఎవరు? వెలుగై ఉన్నాడు. వెలుగును ప్రేమించేవాడు చీకటిని ప్రేమించాడు. వెలుగును చీకటిని ప్రేమిస్తే సంథింగ్ ఈజ్ రాంగ్. డెఫినెట్గా సంథింగ్, రక్షణ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత రక్షింపబడేటట్టు నీకు అవకాశం ఇచ్చిన బీజము సరైనది కాదు. అందుకనే ప్రభు పదే పదే చెప్తాడు, ఒకవేళ నువ్వు బలహీనపడినా, తొట్టిల్లినా, పడిపోయినా ఒక కాలం, ఆ కాలంలో అలా ఉండేవాడివి, ఇప్పుడు అలా లేవు, పడిపోయావు. అయినా ఈ రోజైనా నీవు మారు మనసు పొంది, ఏ స్థితిలో ఉండేవాడు ఎలా పడితే ఒకసారి చూసుకుని మరలా లేచి ఆ మొదటి కార్యములు చేయంటాడు. ఏ కార్యం అది? ఈ మాట ప్రకారం చూసుకుంటే, ఒకప్పుడు చెడు నశించుకునేవాడివి కదా, చెడును చూడటానికి ఇబ్బంది పడేవాడివి కదా, చెడు వినటానికి ఏదో ఎవరో మాట్లాడుకుంటుంటే ఆ మాటలని నీకు ఏదో గొంగల పురుగులు పాకినట్టుగా ఉండేవి కదా, మాటలు వింటుంటే చీ అసహ్యం అనుకుంటూ పనున్నట్టు సర్దుకొని వచ్చేసేవాడివి కదా. ఇప్పుడు చాలా ఆస్వాదిస్తున్నావు. అలాంటి గుంపుల్లోకి వెళ్ళి ఆ మాటలను మాట్లాడవు, కానీ యు ఆర్ లైకింగ్ దోస్ డిస్కషన్స్. అంతకుముందు అలా లేదు. ప్రభుని అంగీకరించిన కొత్తలో ప్రార్థనలో ఉన్నప్పుడు నీకు ఆ స్వభావమే లేదు. చట్టాలు పనున్నట్టుగా ఇప్పుడే వస్తానని వచ్చేసేవాడివి, మాటకు మాట కలిపేవాడివి కాదు. ఆ తొలి దినాలు అలాగా నువ్వు ఉండటం ప్రారంభించు అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఇదిగో నేను వచ్చుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వానికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2 వచనాలు చదివించి ముగిస్తాను. ఆ వచనాల యొక్క తాత్పర్యంతో మరుసటి వారం మరింత లోతుగా ఈ పాపం, దాని పదును, దాని బలం, దాన్ని ఎదిరించి పోరాడి జయం పొందే శక్తిని మనం పొందుకునే విధానం మనం మరొకసారి నేర్చుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. మూడవ వచనం నుంచి చూద్దాం, 10వ వచనం వరకు చూద్దాం. చదువుతున్నాను. చదివిన వెంటనే వివరించను. వెంటనే మోకరిల్లి 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక. ఇంతకుముందు 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసాము, 2వ అధ్యాయంలో ప్రారంభ వచనాలు చూసాము. ఇప్పుడు 3వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 10వ వచనం వరకు దాదాపు 8 వచనాలు. ఆయన యందు, యేసుక్రీస్తునందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకొనును. ఈ మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ వారం అంతా ఈ మాటలు చదవండి. ఈ యోహాను సువార్త మొదటి పత్రిక, సువార్త కాదు, మొదట 2-3 పత్రికలు చదవండి. మళ్ళీ మీరు ఆదివారం వచ్చేటప్పటికి నేను మీకు వివరిస్తుండగా అప్పటికీ మీకు ఆ సబ్జెక్ట్ అంతా అర్థమైపోద్ది. స్తోత్రం కలుగునుగాక. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకుంటాడు. మనం చేసుకోవాలట, దేవుడు చేస్తాడట, మనం చేసుకోవాలట. ఆయన చేసేది ఆయన చేస్తాడట, మనం చేసుకునేది మనం చేసుకోవాలట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
సో 4వ వచనం, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించేవాడే. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. పాపములను తీసివేయుటకై యేసు ప్రత్యక్షమాయనని మీకు తెలుసు కదా. యేసునందు పాపమేమీ లేదు. యేసునందు నిలిచిండువాడు ఎవడనో పాపము చేయడు. చూడండి, ఈ మాట స్టార్ట్లింగ్ స్టేట్మెంట్. అది అర్థం ఏంటి, ఎందుకు అలా చెప్పారు అనేది ఆలోచించేయాలి. ఆయన యందు ఉన్నవాడు కాదు, ఆయన యందు నిలిచి ఉండేవాడు. యోహాను సువార్త మర్చిపోలేదుగా 15వ అధ్యాయంలో, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి. మరొక చోట విశ్వాసంలో మీరు స్థిరంగా కదలక బలంగా ఉండండి అని పౌలు చెప్తున్నమాట. నిలిచి ఉండుట, ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపము చేయడు. నేను యేసులో నిలిచి ఉన్నాను అనుకుంటే వాడు పాపం చేయడట. చేస్తున్నానంటే నిలిచి ఉండటం లేదా అన్నట్టుగానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆలోచన. ఎనివే, వాక్యం మాత్రం చదువుకుందాం. వచ్చే వారం ఇంకా లోతులకు వెళ్ళి చూద్దాం. పాపము చేయవాడు ఎవడునో ఆయనను చూడను లేదు, ఎరుగునో లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకండి, మోసపోకండి. ఆయన యేసు నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడే నీతిమంతుడు. అపవాది సాతాను మొదట నుండి వాడి బుద్ధి, వాడి బీజం పాపం చేయటమే. పాపము చేయుచున్నాడు కనుక ఈ పాపం చేసేటటువంటి వాడు దేవుని సంబంధి కాదు, అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం, వాక్యం నిలుచును గనుక, సత్యం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయలేడు, రక్షణ పొందినవాడు. ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ మాటలు. సరిగా అర్థం చేసుకోకుండా అర్థం కావట్లేదని పక్కకి వెళ్ళిపోతే ఈ ప్రమాదంలోనే పడిపోతాం. తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు తీసుకో. పెద్ద జాగ్రత్త ఆయన తీసుకుంటాడు, ప్రధాన కాపరి. చిన్న జాగ్రత్త మనం తీసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఎందుకు? వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయలేడు, చేయజాలడు. పాపం అంటే ఏంటి? 4వ వచనం, ఆజ్ఞాతిక్రమమే పాపం. సో 10వ వచనం, దీనిని బట్టి, ఈ సూచనను బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటగా కనపడపోతా ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, అభ్యంతరం లేకపోతే వెనకాల ఉన్నవారు, ముందున్నవారు మోకరిల్లండి. మోకరిల్లటానికి స్థలం లేకపోతే అలాగే నడుము వంచి తల వంచండి. మోకరిల్లటానికి కొంచెం సమయం స్థలం ఉంటే మోకరిల్లటానికి 2 నిమిషాలు ప్రయత్నం చేయండి. అయితే కుర్చీల్లో కూర్చున్నవారు మీరు కింద కూర్చోలేరు కనుక, మోకలేరు కనుక మీరు ఉన్న చోట లేచి నిలబడండి. 2 నిమిషాలు లేదా 1 నిమిషం 2 చేతులు జోడించి చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే, వెనుకున్నవారు, ముందున్నవారు, మధ్యన ఉన్నవారు, ఎంతవరకు అర్థమైన దాన్ని బట్టి, ఏ విషయమో అవగాహనలోకి వచ్చిందో దానిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, దేవా, నిన్ను ప్రేమించేవారు చెడును అసహించుకుంటారట. నిన్ను ప్రేమించేవారు కేవలం శిరస్సైన నిన్నే కాదు, నీ శరీరాన్ని కూడా ప్రేమిస్తారట. దేవా, నాలా పుట్టిన నీ పిల్లలను నేను ప్రేమించాలి కదా. సంఘాన్ని ప్రేమించాలి, సహవాసాన్ని ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ప్రేమించాలి. అలాగే ప్రభువా, దేవునిని ప్రేమించేవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు అన్నది. మరి మా జీవితంలో ఈరోజు వరకు చూసుకుంటే దీన్ని పెద్దగా పట్టించుకున్నట్టుగా
నేను కనపట్టలేదు. నిజం ప్రభువా, దీని మీద పెద్దగా నేను కేర్ తీసుకున్నట్టుగా నాకు అనిపించటం లేదు. ఇందులో ఏముంది అనుకుంటున్నాను. ఎవరో చెప్పారే నాకు, ఎవరైనా బోధ చేశారో నాకు. ఎందుకు వచ్చింది నాకు ఈ మనసు? ఎందుకు వచ్చింది నాకు ఈ తలంపు? ఏమైంది నాకు దేవా? అపోది వేసిన గింజ, కలుపు మొక్క. స్వామి, నా పంటను పాడు చేయటానికి అంచె దినాల్లో అపారకమైన బోధలు, అపవిత్రాత్మల బోధలు, అపవిత్రాత్మల దర్శనములు, అపవిత్రాత్మల ప్రవచనములు విరివిగా పెరుగుతున్న దినాల్లో నీ ప్రేమను అనుభవిస్తూ, నీ ప్రేమను ఆస్వాదిస్తూ, నీ ప్రేమను తింటూ, నీ ప్రేమను త్రాగుతూ, నీ ప్రేమలో నడుస్తూ, నీ ప్రేమను చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ, రోజు నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికేస్తున్న నేను ఈ విషయంలో నిన్ను ప్రేమించటం లేదని నాకు అర్థమైపోతూ ఉంది. చెడు మాటలు మాట్లాడటానికి నాకు అసహ్యం వేయదు. చెడు చూపులు ఇలాగ కాదు అనిపించినా ఏంటో నా ధీమా. మరి అది కూడా ఉండకూడదు కదా. ఆ శరీర కార్యాలను జయించటానికే నువ్వు పరిశుద్ధాత్మనిచ్చావు కదా. నేను పోరాడాలి కదా. నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను. అలాగే నా ప్రాణం ఉన్నంత వరకు నా శక్తిని బట్టి నేను ద్వేషిస్తూనే ఉంటాను చెడును. మరింతగా నీ యొక్క ఆత్మశక్తినిచ్చి ఈ శరీర క్రియ ఆకర్షణలను చంపివేసుకున్నట్టుకు సహాయం చేయండి. కూకటి వేళ్లతో పెకలించి వేసుకున్నట్టుకు సహాయం చేయండి. ఏదైనా చెడు నన్ను నష్టపరుస్తుంది, నా ఇంటిని నష్టపరుస్తుంది, నా ఆధ్యాత్మికతను నష్టపరుస్తుంది. ఎంతైనా చెడు విత్తనమే. అదేమి మంచి పనిలోకి తీసుకెళ్తాం. కనుక స్వామి, ఇంటిని శుభ్రం చేసుకున్నట్టు కానీ, ఒంటిని శుభ్రం చేసుకున్నట్టు కానీ, గడియకు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటున్నట్టుగానే స్వామి, ఎప్పటికప్పుడు నీ రక్తంతోనే శుభ్రం చేసుకోవాలి, పశ్చాత్తాపంతో శుభ్రం చేసుకోవాలి. యేసయ్యా, ఐఎమ్ సారీ అని ఒక చిన్న బిడ్డగా నీ చేయి పట్టుకొని చెప్పే ఆ ప్రార్థనా జీవితం మాకు ఇవ్వండి. ఆ సారీ కూడా అల్లరిగా చిల్లరిగా ఆకతాయితనంగా కాదు, మనస్ఫూర్తిగా చెప్పే ఆ స్థితి మాకు ఇవ్వండి. పశ్చాత్తాపంతో చెప్పే స్థితి మాకు ఇవ్వండి. అలాగున పెండ్లి వస్త్రం ధరించుకుని కాగడాడు వెలుగుతుండగా నూనెబొడ్లో నూనె కలిగి వరుడుగా నువ్వు వస్తుండగా బోరోధ్వను వినటలో మేమే మొదటగా నిన్ను వెంబడించేవారముగా మేము తయారవ్వాలి. అలాగే మమ్మల్ని అందరినీ కూడా నడిపించండి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.